It's good to see everybody today. దేవుని నామానికి మహిమ. మరి ఈ రీతిగా మిమ్మల్ని అందరిని చూడడం చాలా సంతోషం. Cheryl and I travel a good bit, and I had to find a hole to come preach to. We బ్రదర్ are మీరే in North Carolina, as you can మీరు చేయండి see the మీరు చేయండి mountains. నేను సిద్ధంగా లేను ప్లీజ్. యాక్షన్ బ్రదర్. మరి అయ్యగారు నార్త్ కొరియాలో ఉన్నారు. మరి అక్కడ మరి అమ్మగారు ఆ యొక్క సిరిల అమ్మగారు కూడా అక్కడ అయ్యగారితో మరి ఉన్నారు. And this is the way I'm preaching today, in a chair with pillows. మరి ఇక్కడ నాకు సరిగా వాక్యం బోధించడానికి అవకాశం లేదు. అయినప్పటికీ చైర్లో కొన్ని పిల్లోస్ వేసుకుని కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా మీకు వాక్యం అందజేయడానికి నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ And సార్. sitting on a bench in the window. మరి అలాగే కొన్ని ఆ యొక్క కిటికీలో కొన్ని ఆ యొక్క వైర్లు అన్ని పెట్టి అక్కడ ఇంటర్నెట్ వచ్చే విధంగా ప్రయత్నం చేసి నేను వాక్యాన్ని చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. So if you see me moving around, it's because it's getting hard. మరి నేను ఇలా కదులుతూ ఉంటాను, ఎందుకంటే ఇక్కడ నాకు చాలా తక్కువ ప్లేస్ ఉంది. అందుకని ఆ ప్లేస్లో కూర్చొని కదులుతూ ఉన్నప్పుడు ఏం అనుకోకండి. ఎస్ సార్. But praise the Lord, we have internet. దేవునికి స్తోత్రం. మరి ఆ యొక్క మనకి ఇంటర్నెట్ నిరంతరాయంగా దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. Last week, as Jochen said, we were in Romans, and I want to go back to Romans today. మరి పోయిన వారంలో మరి ఆ యొక్క రోమా పత్రికలో ఉన్నటువంటి విషయాలను మనం నేర్చుకున్నాం. మరి ఈ వారం కూడా రోమా పత్రికలోని విషయాలే మనం కొన్ని ధ్యానం చేద్దాం. See if I can get this better position where I can see. మరి ఆ యొక్క మరి అందరూ కూడా మీ బైబిల్ తెరిచి సిద్ధంగా ఉండండి. And obviously last week we were in Romans chapter 8, and I want to look at a few of those scriptures again before we look in chapter 9. మరి రోమా పత్రిక 8వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలే కొన్ని మనం శుక్రవారం నాడు నేర్చుకున్నాం. అందులో నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకొని 9వ అధ్యాయంలో కూడా మనం వెళ్దాం. And I thought Amos was going to interpret. మరి అయితే ఆమోస్ గారు ట్రాన్స్లేట్ చేస్తారనుకున్నాను. బట్ ఆమోస్ అన్న మిమ్మల్ని అడుగుతున్నారు అయ్యగారు. Sir, because children's is there in my room, so disturb is coming, so that's why I cannot able. What children? Children, Sakyata and Dani is there. They are going, coming, and they are disturbing. Well, that's why. Why aren't they greeting me? Sir, what? Why aren't they coming to see me? Yeah. Just I call. Hey, Danny, come. Danny, grandpa asking. Tell. Bye. Greeting. I can't see but his head. Hey, buddy. Nissi. Danny. How are you, Danny? Fine. Tell. Fine. Fine. I'm fine. Tell. Fine. Tell. Fine. I am good. I've been watching the videos of you singing. Yeah. Yes, sir. Thank you. నైస్ సింగింగ్. Yeah, that's Okay. disturbing. They are coming, enjoy playing, so that's why disturbing. Next time I will do it, sir. Definitely. Okay. Amen. Well, let's go to chapter 8 in Romans. మరి రోమా పత్రిక 8వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చూద్దాం. And I want us to look at a few scriptures there in the starting in verse 31. మరి అక్కడ 31వ వచనంలో ఉన్నటువంటి కొన్ని మాటలు మరి చదవాలని నేను ఆశపడతా ఉన్నాను. Read 31 and 32. మరి Wait a minute. Wait. I can't see very good this morning. మరి Yes, 31, 32. మరి రోమా పత్రిక 8వ అధ్యాయము 31, 32 వచనాలు మనం చదువుకుందామండి. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో కూడా సమస్తమును
మనకెందుకు అనుగ్రహింపడు? ఆమేన్. And I'm going to have to say that this is a hard scripture for us to truly believe in our hearts. మరి ఈ యొక్క మాట మనం విశ్వసించడం అనేటువంటిది చాలా కష్టము అని నాకు తెలుసు. There is so much evilness in the world, so much trials coming against us all. అయితే ఈ లోకంలో చాలా మరి ఆ యొక్క సైతాను సంబంధమైనటువంటి ఆ యొక్క కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. అబద్ధము అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది. So much illness, so much car wrecks, so much broken bones. మరి చాలా భయంకరమైనటువంటి ఆ యొక్క అస్వస్థతలు, అనారోగ్యాలు, అలాగే ఎముకల్లో మరి విరిగిపోవడం, ఇటువంటివి అనేకము మరి మనం ప్రజల్లో చూస్తూ ఉన్నాం. So much struggling to feed our families sometimes. అయితే కొన్నిసార్లు మన దగ్గర ధనము ఉండకుండా చాలా సంబంధమైనటువంటి సమస్యలతో మన కుటుంబాలను మనం పోషించుకోలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఉంటా ఉన్నాం. But when we really believe that if God is for us, who can be against us? మరి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది కదా, మరి నిజముగా మీరు దేవుడు మీ పక్షముగా ఉంటే గనక మీకు విరోధైనటువంటి వాడు ఎవడు ఉండడు అనేటువంటిది వాక్యంలో మనం చూస్తున్నాం. ఆమేన్. When we believe in him and love him and just wrap our arms around him. మరి ఆయన దేవుడు మన పక్షముగా ఉన్నప్పుడు, మన దగ్గర ఉన్నప్పుడు మనము ఆయన్ని కౌగిలించుకొని హత్తుకొని మనం జీవించేటువంటి అనుభవాలు మనం కలిగి ఉంటాం. I keep thinking about just two stories in the Old Testament, and that was when the widow and her son were going to eat the last piece of biscuit. పాత నిబంధన గ్రంథంలో మరి ఆ యొక్క ఒక విధవరాలు మరి తన కుమారుడు ఆ కరువులో ఒకే ఒక రొట్టె తయారు చేసుకుని మరి అది తిని మరణించాలనేటువంటి ఆ యొక్క విధంగా ఆమె నిర్ణయం తీసుకుంది. And they were just going to die. They had given up hope. మరి అయితే వారు అనుకున్నటువంటి విధంగా వారు చనిపోలేదు, కానీ వారు ఇంకా అధికంగా వారు ఆకలిని వారు త్యాగం చేయడం ద్వారా మరి వారు పోషింపబడ్డారు. She felt like the whole world and even God was against her. ఆమె మరి ముందుగా ఏం తెలిసిందంటే ఈ ప్రపంచం అంతా కూడా మరి తనకు వ్యతిరేకంగా మారిపోయింది, దేవుడు కూడా తనకు వ్యతిరేకంగా మారిపోయాడు, తన శత్రువుగా మారిపోయాడు అనుకుని ఇంకా మరణించాలనుకుంది. And I know she was crying out, going, Lord, why have you turned your back on me? Why are you letting this happen to me and my son? మరి చాలా మంది ఆ యొక్క విధవరాలు ఒకవేళ ప్రభువా ఎందుకు నాకే ఈ విధంగా జరిగేటట్టుగా చేశావు, మరి నేనే దొరికానా, మరి నేనే నా కుమారుడు నేనే మరి ఇంతగా ఎందుకు బాధలు పడాలి, మరణించే విధంగా మేము ఎందుకు ఆలోచనలు మాకు వస్తూ ఉన్నాయని చాలా బాధపడి ఉంటుంది. But I think she was trying to be positive for her son. మరి అయితే ఆమె తన కుమారుడు ఆ విధంగా ఆకలితో మరణించడం అనేటువంటిది ఆమె ఇష్టం లేకుండా ఉంది. Because I think if she was selfish, she would have eaten the whole biscuit for herself. అయితే నేను అక్కడ గమనించింది ఏంటంటే ఆ సమయంలో మరి ఆమె తినకుండా ఉండి తన కుమారుడికి పెట్టొచ్చు కదా, ఆమె మరి ఆ యొక్క తినేటువంటి తన స్వార్థం కూడా అక్కడ చూసుకునేటువంటి వ్యక్తిగా మనకు అక్కడ కనపడతా ఉంది. But she was going to share it with her son, or maybe even giving him the whole biscuit. మరి ఒకవేళ మరి ఆ తల్లి మరి తన కుమారునికి ఆ రొట్టెంతా ఇచ్చేయాలనుకుందో మరేమో నాకు తెలియదు. And so I think in her heart she trusted God enough to feed her son. మరి ఈ విషయాలన్నిటిలో కూడా మరి ఆమె ప్రభువును ఎంతగానో విశ్వసించింది, నమ్మింది. ఆయన ఆ నమ్మకాన్ని బట్టే ఆమె జీవితంలో కార్యాలు చూడగలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. And a miracle is about to occur. మరి ఆమె విశ్వసించిన ప్రకారంగా ఆమె నమ్మిక చొప్పునే మరి ఆ యొక్క ఒక అద్భుతము మరి ఆమె గృహంలో జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. A miracle is walking into her life. మరి ఆమె కుటుంబంలో మరి ఎప్పుడు చూడనటువంటి విధంగా మరి ఆ యొక్క అద్భుతాన్ని ఆమె చూడగలిగింది. As she is standing outside her hut
she sees this man coming toward the village. మరి అయితే ఆమె తన ఇంటిలో నుంచి బయటికి చూసినప్పుడు ఒక ప్రవక్త ఆ యొక్క మరి మార్గంలో నడుచుకుంటా వస్తూ ఉన్నారు. And I imagine the closer he got, she says, "Oh no, he's going to take my biscuit away from my son and I." మరి ఒకవేళ ఆమె అతను దగ్గరగా వస్తూ ఉన్నప్పుడు, అయ్యో అతను రాకుండా ఉంటే బాగుండు, ఆయన ఒకవేళ వస్తే నేను చేసుకోవాల్సిన రొట్టె, నా కుమారుడు కొరకు చేసుకోవాల్సిన రొట్టె We'll ఒకవేళ take it, and ఆయనకి we're going to ఇవ్వాల్సి be left వస్తుందేమో. with nothing and just die. మరి అయితే మరి ఇవేవి మాకొద్దు, అతనికి ఇవ్వడం మాకు ఇష్టం లేదు, మేము ఆ రొట్టెని, మాకున్న రొట్టెని మేము తినేసి చనిపోతామని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. But as the man got closer, she recognized the holiness that was around Elijah. మరి ఎప్పుడైతే ఆ యొక్క ఏలియా మరి ఆ యొక్క ఆమెకు సమీపంగా వస్తూ ఉన్నాడో, అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క మరి ప్రకాశాన్ని, దేవుని యొక్క ఆ యొక్క మరి ఆ మహిమను ఆయనలో చూడగలిగింది. ఆమేన్. Everywhere he went, his radiance of God shone forth. మరి ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన ముఖ ప్రకాశము, ఆ దేవుని యొక్క మహిమ ఆయనతో పాటు వస్తూ ఉండేది. And so as he got closer, she recognized Elijah. మరి ఆ విధంగా ఎలియా గారు మరి ఆమెకు దగ్గరగా వస్తూ ఉన్నప్పుడు మరి ఆమె గుర్తించగలిగింది ఆయన ఒక ప్రవక్త అని. And through the miracle that was coming, because she still loved God, she still loved her child, and she's willing to give that biscuit to Elijah. మరి ఆమె ఆ యొక్క తన కుమారుని ఎంతగానో ప్రేమిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, దైవజనుని కూడా ఎంతగానో ప్రేమిస్తూ ఉంది. మరి ఆ యొక్క తన కుమారుడి కంటే, తనకంటే దైవజనుడికి ఎక్కువగా ప్రేమించి అతనికి ఆ ఉన్న ఒక్క బిస్కెట్, ఆ రొట్టెను అతనికి ఇచ్చేసింది. If God is for us, who can be against us? మరి దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు అని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. She found out that day that she was for God. She was still faithful even though she was about to die, and her future was protected. మరి ఆ విధంగా మరి తను ఆ యొక్క మరణిస్తాను అనేటువంటిది ఆమెకు తెలుసు. మరి ఆ సమయంలో ఆమె మరణిస్తానని తెలిసి కూడా మరి ఆ యొక్క దైవజనునికి ఆమె ఎంతగానో మరి ఆతిథ్యం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Now, this story to me brings forth a couple things. Number one, my faith. మరి ఈ యొక్క మరి విధవరాలు చేసినటువంటి ఆ జీవితంలో, ఆమె జీవితాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, విశ్వాసము అనేటువంటిది చాలా ప్రాముఖ్యం అనేటువంటిది మనం తెలుసుకుంటున్నాం. That my faith, no matter what, has got to be loving Jesus Christ with all of our hearts. మరి నా యొక్క విశ్వాసము మరి అది ఏ విధంగా అయినప్పటికీ కూడా మరి ఆ యొక్క యేసుక్రీస్తు యందు వెంబడించేవాడిగా నేను ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. The second thing is that this world is not about me. This world is not about you. మరి ఈ యొక్క మరి ఈ ప్రపంచం అనేటువంటిది మరి మనకి ఎల్లప్పుడూ శాశ్వతమైనటువంటి కాదు. మరి మీకు కానీ నాకు కానీ ఇది శాశ్వతం కాదు. ఇది It's not about what we want. It's what God wants in our lives. మరి ఏదో మనం కోరుకునే విధంగా మరి పరిస్థితులన్నీ జరుగుతాయి మరి అని అనుకోవడం కాదు, కానీ దేవుడు ఏదైతే కోరుకుంటాడో, దేవుడు ఏదైతే మన జీవితాల్లో కావాలని ఆయన చిత్తంలో ఉంటుందో అవి మాత్రమే మన జీవితాల్లో జరుగుతుంది. మనకి ఇష్టమున్నా లేకపోయినా అలా జరుగుతుంది. Oh, I can just imagine that widow and her son who's sitting there listening to the conversation. మరి అక్కడ ఆ విధవరాలు మరి ఆ యొక్క మరి ఏలియాతో మాట్లాడుతున్నటువంటి విషయాన్ని నేను ఆలోచించినప్పుడు, and here is his mama fixed to give away the last food they have to this stranger.
మరి ఆ కుమారుడు చిన్న కుమారుడు పరిస్థితి మీరు ఆలోచించినట్లయితే మరి అమ్మకి ఏమైంది మరి ఆ రొట్టె చేసి మనం తినకుండా ఆకలి ఎంతో ఆకలేస్తుంటే ఎవరో గుర్తు తెలియని వ్యక్తి కొత్త వ్యక్తికి ఇస్తా ఉంది అనే కొడుకు ఒకవేళ బాధపడి ఉంటాడు. And then she does, and what happens? The miracle occurs. All of the grain, all of the oil they need. మరి ఆ యొక్క అలాగ వాళ్ళు అనుకొని ఆ యొక్క పిల్లవాడు కానీ తల్లి కానీ మరి అలా చేయకుండా దేవుని చిత్తాన్ని జరిగించకుండా ఉంటే కరువు అంతటిలో వారు నూనెను మరి అలాగే పిండిని వారు సమృద్ధిగా పొందుకోలేకపోయేటువంటి వారు. The water didn't even run out. So they had meal and flour and oil and water to survive. మరి ఆ కరువులో మరి ఎన్నో సంవత్సరాలు మరి నీరు కొదువు అవ్వలేదు, నూనె కొదువు అవ్వలేదు, పిండి కొదువు అవ్వలేదు. ఇలాగ వారికి అన్ని సమృద్ధిగా దేవుడు అనుగ్రహించి వారిని పోషించారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. And then think about this. The prophet Elijah came and lived with them. మరి అంత మాత్రమే కాదు, ఆ యొక్క గొప్ప దేవుని ప్రవక్త ఆ ఏలియా భక్తుడు కూడా ఆ ఆ సమయం అంతటిలో కూడా వారితోనే వారి గృహంలోనే నివసించాడు. ఆమేన్. God's presence was in and on their house and their family. మరి ఆ యొక్క దేవుని యొక్క సన్నిధి మరి వారు అనుభవించారు. వారి కుటుంబంలో వారి గృహంలో వారు ఆ యొక్క కరువు కాలం అంతా కూడా వారు అనుభవించారు. Oh, let me ask you this. How many of us are going to be the widow and give our last to somebody else? మరి మిమ్మల్ని ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. మరి మనలో ఎంతమంది మనకు కలిగిన చివరి దాన్ని మరి ప్రభు కొరకు ఇచ్చేయాలని మీరు ఇష్టపడతా ఉన్నారు? How many of us are going to say, I don't really need this whole lamb or goat. I'm going to take it to this widow over here or to this family that is in need. మరి ఎంతమంది మరి ఇదిగో నా దగ్గర ఉన్నటువంటి మేక కానీ ఈ యొక్క గొర్రె కానీ మరి ఇది నాకు అవసరం లేదు, నాకు ఎక్కువగా ఉన్నాయి, మరి ఎవరో ఆపదలో ఉన్నారు, ఎవరో అవసరతలో ఉన్నారు, ఆ విధవరాల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇచ్చేద్దాం, వాళ్ళు మరి జీవిస్తారు అని ఎవరో ఆలోచిస్తారు. How many of us in the winter are going to take our old raggedy blankets and give to somebody else? Or are we going to buy new blankets and bless the people with new things? మరి మీలో ఎంతమంది ఒకవేళ మీ ఇంట్లో మరి మీకు ఎక్కువగా ఉన్నటువంటి బ్లాంకెట్స్ని మరి ఆ చలికాలంలో పేదవాళ్ళకి ఇవ్వాలనుకుంటారు, లేదంటే కొత్త వాటిని మరి మీరు కొనే స్తోమత మీరు కలిగి ఉంటే కొత్త వాటిని కొని ఇవ్వాలనే ఆలోచన మీరు కలిగి ఉంటారు. Where is our heart? మరి ఆ యొక్క మన యొక్క హృదయము ఎలాగ ఆలోచిస్తూ ఉంది? Steve, where is your heart? మరి ఆ యొక్క మరి స్టీవ్ గారు మరి ఆ యొక్క మీరు దేని విషయం మీద మీరు ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు? I question that. Where am I focusing and loving? మరి నేను ఏ విషయాన్ని ఎక్కువగా ప్రేమిస్తా ఉన్నాను, ఏ విషయం మీద నేను ఎక్కువగా దృష్టిని నిలుపుతా ఉన్నాను అని నేను ప్రశ్న వేసుకుంటా ఉంటాను. And I know that we do a lot in India. I know. మరి నాకు తెలుసు మరి మనం చేయగలిగిన సామర్థ్యం కంటే ఎక్కువగా మరి ఇతరులకు మనం సహాయం చేస్తున్నాం అనేటువంటి విషయం. ఆమేన్. But some of you are going, but you've never helped me, Steve. అయితే మనము చేయగలిగిన దానికన్నా మనం ఎక్కువ చేస్తున్నా మరి ఇంకా కొంతమంది అయ్యా నాకు చేయరా, నాకు మీరు ఎప్పుడు చేయలేదు అని అడిగేటువంటి వారిని మనం కనుగొంటా ఉంటాం. And that's true, but we're trying through Brother Jochen and Manahor and Amos and others' guidance on being faithful with what God entrusted me with. మరి ఒకవేళ మనుషులు చెప్పి మరి దైవజనులు చెప్పినట్టుగా మరి మనోహర్ గారు, ఆమోస్ గారు మరి వీరు చెప్పిన వారికి నేను సహాయం చేయాలా, లేదంటే దేవుడు ఎవరికి సహాయం చేయమంటే నేను వాళ్ళకి చెయ్యాలా అనేటువంటిది మరి మీరే నాకు తెలియచేయండి. We are going to buy Bibles for the people here whenever the resources that I know are coming come.
మరి ఆ యొక్క మరి నాకు ఆ యొక్క మరి ఎవరైనా నాకు ప్రోత్సహించి ఆ యొక్క మరి నాకు ధన సహాయం చేస్తే మరి అనేక మందికి బైబిల్స్ కొనిపెట్టాలని నాకు ఆశ కలిగి ఉన్నాను. Because we know that the Word, Jesus is the Word, but through His Word here is where people can learn and grow. మరి ఆ యొక్క యేసు ప్రభు ఆయన చెప్పారు కదా, నేను మరి ఆ యొక్క వాక్యముగా ఉన్నాను, నేను ఆ యొక్క మరి వాక్యమునే అయినటువంటి దేవుణ్ణి నేను అని ఆయన చెప్పారు. ఆ వాక్యము మనందరి చేతుల్లో మనం కలిగి ఉన్నప్పుడు మరి ఆ వాక్యాన్ని మనం చదువుకోవడానికి మనం నేర్చుకోవడానికి అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. But when we buy Bibles and you give them out to people, it is your responsibility to teach them what this word says. మరి ఈ విధంగా మరి బైబిల్స్ కావలసినటువంటి వారికి బైబిల్స్ అందజేస్తూ ఉన్నాము. అయితే ఈ బైబిల్లో ఏముంది అనేటువంటిది బోధించవలసినటువంటి బాధ్యత నీ మీద, నా మీద, మనందరి మీద ఆ యొక్క భారాన్ని ప్రభు పెట్టాడు. ఆమేన్. Did y'all know that Elijah didn't carry food with him? మరి ఆ యొక్క ఏలియాకి మరి ఆయన ఆహారం గురించి ఆయన ఎప్పుడు కూడా పట్టించుకొని ఉండడు, ఎప్పుడు కూడా ఆలోచించి ఉండడు అసలు. Do you know he was not prepared for every meal? మరి నేను అనుకునేది మరి ఆయన ఎప్పుడు కూడా తన కొరకు తన ఆహారాన్ని ఎప్పుడు తను వంట చేసుకుని వండుకునే ఉండేటువంటి వాడు కాదేమని నేను అనుకుంటాను. If that widow that day had said, "No, I'm not giving you this meal. My son and I are going to eat it." మరి ఒకవేళ ఆ రోజు ఆ విధవరాలు మరి నేను నీకు మరి మీరు రొట్టెని నేను ఇవ్వలేనండి, నేను నా కుమారుడు తింటాము, మరి మీరు వెళ్ళిపోండి అని ఒకవేళ అందనుకోండి, ఏంటి పరిస్థితి? He would have kept on walking until the person that would respond to what God wanted. మరి ఒకవేళ ఆ విధవరాలు వద్దు అని అంటే గనక ఆయన అలాగే ముందుకి దేవుని చిత్త ప్రకారం నడుచుకుంటా వెళ్ళి ఎవరు మరి ఆ యొక్క దేవుని చిత్తానికి లోబడతారో వారి గృహానికి వెళ్ళి ఉండేటువంటి వాడు. ఆమేన్, హల్లెలూయా. And I think about another story, and I said I had another one, but I got a third. మరి ఇంకా కొన్ని విషయాలు మీకు చెప్పాలి. ఆ 2 విషయాలు చెప్పాలనుకున్నాను కానీ మూడో విషయం కూడా చెప్పేస్తున్నాను. I want you to think about Resurrection Day. మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు మృతుల్లో నుంచి ఆ యొక్క సమాధిని గెలిచి లెగిసినటువంటి రోజులో మరి జరిగిన విషయాన్ని గురించి చెప్పాలనుకుంటున్నాను. God reached down and raised Jesus from the dead. మరి ఆ యొక్క దేవాది దేవుడు మరి ఆ యొక్క పరలోకాన్ని విడిచిపెట్టి ఆ భూమి మీదకి వచ్చి తన కుమారుణ్ణి సమాధిలో నుంచి మృతుడిలో నుంచి ఆయన సజీవుడిగా లేపాడు. ఆమేన్. The angel spoke to the women and the angel spoke to Peter and John. మరి అయితే ఆయన సమాధిని జయించి ఉన్నాడు, ఆయన మృతిని గెలిచి సజీవుడయ్యాడు అని దేవదూతలు ఆ యొక్క శిష్యులతో మగ్దలేని మరియతో స్త్రీలతో చెప్పారు. But then Jesus acted like a gardener. మరి ఇక్కడ చూసినట్లయితే మరి ఆయన మృతుల్లో నుంచి లెగిచిన తర్వాత కూడా ఆయన్ని గుర్తుపట్టలేకపోయారు. ఆయన్ని ఎవరో తోటమాలి అని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. And he spoke to Mary. మరి ఆయన మరియాతో చెప్తా ఉన్నారు కదా. Robert, can I call you back? I'm preaching to India. మరియా గుర్తుపట్టలేదు. మరియాతో Hallelujah, you're a good man. మరి ఆ యొక్క ఈ యొక్క మరి నన్ను తోటమాలి అని ఆమె ఆలోచించింది. Jesus appeared to her as a gardener, and she didn't recognize him until he called her by name. మరి ఆమె ఆ యొక్క తనను మరియా అని పేరు పెట్టి పిలిచే వరకు కూడా ఆయన గుర్తుపట్టలేదు. ఎవరో తోటమాలేమో ఆ యొక్క సమాధి తోటలు బాగు చేసేవారు ఎవరన్నా అని ఆమె అనుకున్నది. In my mind, this resurrection story is a little confusing. మరి అయ్యగారికి మరి ఒక పునరుద్ధానంలో జరిగినటువంటి ఆ విషయాలన్నీ కూడా ఆలోచించినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. But what I think happened, Mary and the women went to the tomb, came back, told Peter and John. Peter and John ran to the tomb. మరి మొట్టమొదట స్త్రీలు వెళ్ళారు, మరియ మగ్దలేన మరి వెళ్ళి చూసి మరి పరిగెత్తుకుని వచ్చి శిష్యులకు మరి తెలియజేసినప్పుడు మరి పేతురు మరి ఆ యొక్క యోహానులు మరి పరుగున మళ్ళీ తిరిగి సమాధి దగ్గరికి వెళ్ళడం జరిగింది. And then Mary followed Peter and John back to the tomb.
మరి ఆ యొక్క మగ్దలేన మరియ కూడా పేతురు యోహానులను వెనకాలే మరి ఆ యొక్క వారిని వెంబడిస్తూ పరిగెట్టుకుంటూ వచ్చింది. ఆమేన్. And after Peter and John left and went back to town, Mary was back in the cemetery. మరి ఆ యొక్క ఎప్పుడైతే మరి ఆ యొక్క మరి ఆమె ఆ యొక్క సమాధి దగ్గరికి వచ్చిందో మరి ఆ యొక్క వారు సమాధిలోనికి వెళ్ళారు. అయితే ఈమె సమాధి బయటే నిలబడి ఉంది. And that's when Jesus appeared to her. మరి ఆ సమయంలోనే మరి యేసుక్రీస్తు ప్రభు వారు మగ్దలేనే మరియకు కనిపించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. My heart's starting to jump. Amen. To think Hallelujah. about Mary and having gone to the tomb and back, and now she's in the garden again. మరి ఆ యొక్క మరి ఈ విషయం మరి తలపోసుకున్నప్పుడు మరి నా హృదయం ఎంతో ఉల్లాసంతో ఉప్పొంగిపోతూ ఉంటుంది. ఎందుకంటే చూడండి, మొట్టమొదట వచ్చింది ఎంతో దుఃఖపడింది యేసయ్య అక్కడ లేకపోవడంతో. ఆయన లేచారని చెప్పగానే పరుగు పరుగున వెళ్ళి శిష్యులకు తెలియజేసింది. మరలా తిరిగి శిష్యులతో పాటు వచ్చినప్పుడు యేసయ్య దర్శనాన్ని ఆమె పొందుకోగలిగింది. ఎంత మరి దేవుడు మరి ఆమె జీవితంలో ఆశీర్వదించాడని మనం చూస్తాం. And she is so confused. She doesn't know what has happened. మరి ఆమె ఒకవేళ ఆమెకు సరిగా అర్థం కాక ఏం చేయాలో సరిగా చేయలేక తను మరి ఆమె సరిగా తను చేయవలసిన పని సరిగా చేయలేకపోయినట్లయితే ఆ యేసయ్య దర్శనాన్ని ఆమె పోగొట్టుకుని ఉంటుంది. She doesn't know what to believe. She saw John stand at the tomb, Peter go in the tomb, and John believed, but Peter did not. మరి అయితే ఆ యొక్క మరి యోహాను మరి ఆ యొక్క పేతురు కలిసి వచ్చారు. మరి యోహాను అయితే ఆ యొక్క యేసుని చూడకుండానే ఆయన నమ్మాడు. పేతురు అయితే ఇంకా అనుమానం ఆయన కలిగి ఉన్నాడు. And these two were the holiest men out of the apostles. మరి ఈ ఇద్దరు కూడా మరి ఆ యొక్క ఈ అపోస్తలులు శిష్యులు 12 మందిలో కూడా వీరిద్దరూ ఎంతో పరిశుద్ధమైనటువంటి వారు, ప్రత్యేకించబడినటువంటి వారు. And Mary says, I don't know what I believe. I believe in my Jesus, but I don't know what's happened. మరి ఆమె మగ్దలేన మరి అయితే ఆమె చెప్తుంది కదా, మరి నేను దేన్ని నమ్మాలో, మరి ఆ యొక్క ఏ మాటలు నమ్మాలో, ఎవరు మాటలు నమ్మాలో మరి నాకైతే తెలియదు. కానీ నేను ఒక్క విషయం మీద నమ్మిక ఉంచుతాను, నా రక్షకుడైన యేసయ్యను, ఆయన ఒక్కడిని మాత్రమే నేను నమ్ముతాను అని ఆమె విశ్వసిస్తూ ఉంది. And then she turns around and this man speaks to her in the garden. మరి ఆ యొక్క మరి ఆ విధంగా ఆమె ఎంతో విశ్వాసంతో యేసయ్య మరి ఆయన ఎత్తుకుపోయిన తోటమాలి ఈయనేమో అని ఆ తోటమాలితో ఆయన ఎక్కడికి ఎత్తుకెళ్ళిపోయావని ఆ తోటమాలిని అడుగుతా ఉంది. And she turns around and she doesn't even look at him. మరి ఆ యొక్క ఎవరో మగ వ్యక్తి తోటమాలి అక్కడ ఉన్నాడు అని మొహాన్ని కూడా చూడలేదు. ఆయన మరి ఆయన వెనక భాగాన్ని చూసి మాట్లాడుతూ ఉంది. And he starts speaking to her, and I'm trying to find it now. మరి ఆమె ఆ యొక్క మరి ఆ యొక్క మరియను మాట్లాడడం ఇంకా మాట్లాడకుండా మౌనంగానే నిలబడ్డాడు. I can't find the words that I want to see. మరి ఈ వాక్య భాగాలను మీకు చూపించాలనుకుంటున్నాను, కానీ ఆ వాక్య భాగాలు నాకు తెలియదు, ఎక్కడున్నాయో దొరకట్లేదు. Here it is, John chapter 20. మరి యోహాను సువార్త మరి 20వ అధ్యాయంలో మరి మాటలు మనం చూస్తామండి. Okay, when you read in verse 10, it says, then the disciples went back to their homes. మరి ఆ యొక్క యోహాను సువార్త మరి 20వ అధ్యాయంలో మరి శిష్యులు మరి వారు ఇంటికి వెళ్ళాలి అని వారు వెళ్తా ఉన్నారు. But Mary stood outside the tomb and she wept. She kept crying and crying. మరి అయితే మరియా ఆ యొక్క ఎంతగానో మరి సమాధి బయటే నిలబడి ఆమె ఎంతగానో ఏడుస్తూ ఉంది. And so that's when two angels appeared to her sitting on the where Jesus' body had been. మరి అంతకుముందు మరి ఆమె వచ్చినప్పుడు ఇద్దరు దేవదూతలు ఆమెకు కనిపించి ఆ యేసే శరీరం ఎక్కడ పెట్టారో అక్కడ మరి ఆయన లేడు, ఆయన సమాధిని గెలిచి లేచాడు అని ఆ యొక్క దూతల వారితో చెప్పారు. And after she interacted with the two angels, she turned around and went back out the tomb. మరి ఆ యొక్క మరి దేవదూతలు చెప్పిన తర్వాత మరి ఆ యొక్క ఆమె వెనక్కి తిరిగి చూసినప్పుడు అక్కడ ఖాళీ సమాధిని ఆమె చూసింది. See, verse 13
says, they ask her, woman, why are you crying? మరి అక్కడ ఆ యొక్క యేసు ప్రభు వారు అక్కడ ఉన్నారు కానీ ఆమె 13వ వచనంలో ఆయన అడుగుతా ఉన్నారు, వారు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా, And she says to them, they have taken my Lord away. People, guards, we don't know who. Somebody's taken my Lord away. మరి ఆమె అంటా ఉంది, అమ్మ మరి ఎవరో మరి ఎవరైనా మరి సైనికులో లేకపోతే ఎవరైనా మరి మరి వేరే పరిసయ్యలో మరి ఎవరు ఎత్తుకుపోయారో మరి ఆ యొక్క మరి నా ప్రభువుని ఎత్తుకొని పోయారమ్మా అని ఆమె చెప్తా ఉంది. And angels, I don't know where they put him. Can you tell me where they put him? And I will go get my Lord and bring him back. మరి అయితే ఆమె దూతలతో అడుగుతా ఉంది కదా, అయ్యా దూతలారా మరి ఆయన ఎక్కడ పెట్టారో నాకు తెలియట్లేదు, మరి మీకన్నా తెలిస్తే చెప్పండి, నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి నేను వెళ్ళి ఆయన తెచ్చుకుంటాను అని ఆమె అడుగుతా ఉంది. Here comes that great moment. Verse 14, at this. మరి ఇక్కడ చాలా చక్కని మాట ఇక్కడ మనం చూస్తున్నాం, చాలా మరి అద్భుతమైనటువంటి కార్యం ఇక్కడ జరిగింది 14వ వచనంలో. At this, she turned around and saw a gardener standing there, but she didn't recognize who it was. మరి ఆమె అక్కడ మరి వెనక్కి తిరిగి అక్కడ వెనక వైపు చూసినప్పుడు అక్కడ ఒక తోటమాలి అక్కడ నిలబడ్డాడు. ఆయన తోటమాలి అనుకున్నది కానీ ఆయన యేసయ్య అని ఆయన గుర్తించలేదు. I don't think she even looked at his face. I think she looked and saw his feet, saw his clothes, and just assumed he was the gardener cleaning the graveyard. మరి ఆమె ఆయన మొహాన్ని ఆయన చూడలేదు అనుకుంటా ఉన్నాను, అందుకనే గుర్తుపట్టలేదు. ఆయన కాళ్ళు, ఆయన చేతులు, మరి ఆ యొక్క ఏదో సమాధి తోటలో పనిచేసే తోటమాలి అనుకుంటా ఉంది. And she did not recognize his voice because he said, మరి ఆయన స్వరాన్ని కూడా మరి ఆ యొక్క మరి ఆమె గుర్తుపట్టడానికి ఆయన మాట్లాడలేదు, ఇంకా ఆయన స్వరాన్ని గుర్తుపట్టడానికి. and I can see him having a smile on his face because the shock is fixing to come. మరి ఆ యొక్క యేసయ్యే, మరి నేను చూస్తున్నది యేసయ్యనే అని ఆమెకు తెలిసినప్పుడు ఎంతో ఆనందంతో ఆమె ఎంతగానో సంతోషించి ఉంటారు. Woman, why are you crying? Who is it that you're looking for? మరి ఆ యొక్క అమ్మ స్త్రీ, నువ్వు ఎందుకు ఏడ్చుచున్నావు అని ఆమెను యేసయ్య అడుగుతా ఉన్నారు. And here it comes. Thinking he was the gardener, she said, మరి అయితే ఇంకా మరి ఆయన గుర్తుపట్టలేకపోయింది. ఇంకా ఏమంటుందంటే ఆమె తోటమాళ్ళు అనుకునే ఆమె విధంగా మాట్లాడుతూ ఉంది, తోటమాలతో మాట్లాడినట్లు. and Jesus knows what she's going to say. And he's sitting there smiling, and she says, sir, if you have carried him away, tell me where you put him, and I will get him. మరి ఆయనతో కూడా తోటమాల అనుకుని తోటమాలతో మాట్లాడుతూ ఉంది, ఇదిగో అయ్యా, మరి మీరు ఎక్కడైనా ఆయన్ని మోసుకొని వెళ్ళినట్లయితే నాకు చెప్పండి, నేను వెళ్ళి ఎక్కడ ఉంచారో నేను చూసి అక్కడికి వెళ్ళి నేను ఆయన తెచ్చుకుంటాను అని ఆమె చెప్తా ఉందండి. And now remember, Mary is crying, she's weeping, she's bent over because her grief is so much for her. మరి ఆమె మరియా ఆ యొక్క యేసయ్య కనిపించక, యేసయ్య ఎక్కడున్నారో తెలియక, ఏమైపోయారో తెలియక ఆమె ఎంతగానో ఆ యొక్క హృదయ విదారకంగా ఆమె రోధించి ఉంటుందని నేను అనుకుంటా ఉన్నాను. Oh, and here it comes. Here it comes. మరి ఆ యొక్క అంత వేదనలో మరి ఆమె ఉన్నప్పుడు ఆమె హృదయాన్ని ఆదరించేటువంటి సమయం వచ్చింది. ఆమేన్. Mary. మరి ఆయన పేరు పెట్టి ఆయన పిలిచారండి, మేరీ అని, మరియా అని ఆయన పిలిచారు. ఆమేన్. See, she didn't recognize his voice until he called her by name. మరి ఆమెను తన పేరు పెట్టి పిలిచే వరకు కూడా మరి ఆయన నా యేసయ్య అని ఆమె గుర్తుపట్టలేకపోయిందండి. What is that scripture we just read in verse 8? If God is for us, who can be against us?
మరి ప్రభువు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు అని రోమపత్రిక 8వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. Don't change. Stay where you are. ఆ, Mary. మరి ఆయన చెప్తా ఉన్నారు మరియా అని చెప్తా ఉన్నారు. Think about Samuel when he was just a little boy in the temple, and he's laying in there sleeping, and all of a sudden somebody spoke to him. మరి ఒక్కసారి సమూయేలు, చిన్న బాలుడైన సమూయేలు గురించి ఆలోచించండి. ఆయన ఆ యొక్క దేవాలయంలో ఆయన నిద్రపోతా ఉన్నాడు. మరి ఆయన్ని సమూయేలు అని మెల్లని స్వరంతో పిలిచారు ఆయన. Samuel. మరి ఆయన పిలుస్తున్నారు కదా, సమూయేలు అని పిలుస్తా ఉన్నారు. He jumps up, he runs in there where Eli is and says, "Yes, sir, you call me. What do you want?" మరి ఆమె వెంటనే అతను వెంటనే లెగిశాడు, పడక మీద నుంచి నిద్రలోంచి లేచి పరుగున వెళ్ళి ఏలీ దగ్గరికి వెళ్ళి, ఏలీ గారు నన్ను పిలిచారా, ఎందుకు, ఏం అవసరము అని ఆయన్ని అడిగారు. 3 times God called Samuel's name. Samuel. మరి 3 సార్లు మరి ఆ యొక్క ప్రభువు మరి ఆ యొక్క సమూయేలు యొక్క పేరును ఆయన పిలిచారండి. Jachin, Sonar, Katuth, Sujah, Haridware, Manahor, Saja, Nasser, Podigram, John, Elita, Kate, Jacob, Apology, Eli, Amos, మరి ఆయన Steve. మరి ఆయనలో మనందరినీ కూడా ఆయన పిలుస్తూ ఉన్నారు. సోను, అభిరాజు, మరి అలాగే మనోహర్ గారు, మరి హరిద్వార్, మరి అలాగే ఆమోస్, భూలక్ష్మి, బండ ప్రవీణ్ గారు, మరి జయన్న గారు, జబరాజ్ గారు, మరి జాన్ వెస్లీ గారు అని అందరినీ కూడా ఆయన పిలుస్తూ ఉన్నారు మెల్లని స్వరంతో. God is calling our name. He elected us to be his children before the foundation of the earth. మరి ఎందుచేత ఆయన మనల్ని ఆయన మెల్లని స్వరంతో పిలుస్తున్నారంటే ఆయన ఈ భూమి పునాదులు వేయబడక మునిపే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. When people lash out at us, they're not lashing at us. They're lashing at our Father in heaven. They're rejecting him. మరి ఎవరైతే మరి ఆ యొక్క యేసు ప్రభువుని నమ్మకుండా మరి మనల్ని మరి దూషిస్తూ ఉన్నారో, మన మీద పళ్ళు కొరుకుతా ఉన్నారో, వారందరూ కూడా మనల్ని వారు దూషించట్లేదు, కానీ వారు పరలోకపు తండ్రినే వారు దూషిస్తూ ఉన్నారు. పరలోకపు తండ్రికి వ్యతిరేకంగా వారు. All of these Christians that are being tortured and crucified and killed, they're not people rising up against them. It's the belief in Jesus Christ that they are rejecting. మరి ఆ యొక్క ఎవరెవరైతే మరి ఆ యొక్క క్రైస్తవులైనటువంటి వారిని హింసిస్తూ, మరి వారిని అనవసరంగా దూషణ మాటలు పలుకుతూ, మరి వారిని చంపుతూ, వారిని బాధలకు గురి చేస్తూ ఉన్నారో వారందరూ క్రైస్తవుల్ని కాదు, మరి వారు ఆరాధిస్తున్నటువంటి యేసయ్యనే వారు హింసిస్తూ ఉన్నారు అనేటువంటిది వారు తెలుసుకోవాలి. And Jesus is not leaving his children. He is there with them, like Shadrach, Meshach, and Abednego in the fire. He's walking with us in those trials, tribulations, and death. మరి అలాగే యేసు క్రీస్తు ప్రభువారు షడ్రక్, మేషక్, అబేద్నెగోలతో ఎలాగైతే అగ్నిలో వారికంటే ముందుగా వెళ్ళి వారిని కాపాడాడో, అలాగైతే ఎవరైతే హింసించబడతా ఉన్నారో వారందరితో కూడా యేసు క్రీస్తు ప్రభు ఆయన సన్నిధి ఉండి ఆయన రక్షించేవారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. Do you know his voice? మరి నీవు ఆయన స్వరాన్ని నువ్వు గుర్తుపట్టగలవా? Do you know his voice through the scriptures when something just says, "Brother, look at this scripture on what I want you to do"? మరి ఆ యొక్క మరి ఒకవేళ నీవు ఆ ఒక మాటలు నువ్వు విశ్వసిస్తూ ఉన్నావా, లేదంటే ఆ మాటలు నువ్వు అర్థం కాక మరి మాటల గురించి నేను ఏం చెయ్యాలో మరి నాకు అర్థం కావట్లేదు అనేటువంటి పరిస్థితిలో నీవు ఉన్నావా? Mary. మరి ఆయన చెప్తా ఉన్నారు, పేరు పెట్టి ఆయన పిలుస్తా ఉన్నారు, మరియా అని పిలుస్తా ఉన్నారు. Mary. It's Jesus. మరి ఎప్పుడైతే మరియా అని మెల్లని స్వరంతో ఆయన పిలిచారో వెంటనే మరియా ఆ స్వరాన్ని గుర్తుపట్టగలిగింది. నన్ను అలా పిలవగలిగేది ఆ స్వరము నా యేసయ్యదే అని ఆమె వెంటనే ఆమె ఎంతగానో మరి సంతోషించి ఆనందించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. Jesus, Rabbi, Rabboni, teacher.
Oh, I'm grabbing his legs on my knees, Jesus. మరి వెంటనే మరి ఆమె మరి ఆయన నా రబ్బుని, మరి నా తండ్రి, నా యేసయ్య అని వెంటనే ఆమె పాదాలు పట్టుకుని వెళ్ళి మరి ఆయన పాదాల దగ్గర ఉండాలని ఆమె ఆశపడింది. And Jesus reaches down with his hands and puts them on her shoulders and just lets her hug him, and he hugs her back. మరి ఆ విధంగా మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆమెను మరి ఆ దగ్గరికి తీసుకొని మరి కౌగిలించుకోవాలని ఆమెను ఎంతగానో మరి ఆమె ఆలోచించింది, ఆశపడింది. This implies it was just a second, but I think it was minutes upon minutes, as she's just, her crying and weeping is going to joy. మరి ఆ విధంగా మరి ఆ యొక్క ఆ యొక్క మరి ఆ సమయంలో ఆమె దుఃఖమంతా కూడా మరి ఆ యొక్క ఎంతో ఆనందముగా మార్పు చెందినట్లుగా మనం చూస్తా ఉన్నాం. Is you're crying and you're weeping and your uncertainty going to joy as you hold on to Jesus? మరి ఎప్పుడైతే మరి నీవు ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారిని గుర్తించావో, ఆయన సంరక్షణలోకి నువ్వు వెళ్ళావో, ఆయన నీ దగ్గర ఉన్నాడని ఆయన సన్నిధి నువ్వు అనుభవిస్తూ ఉన్నావో, ఆ సమయంలో నీ దుఃఖము ఆ యొక్క సంతోషముగా మార్చబడుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. And after minutes, 15 minutes, 30 minutes, we don't know. మరి అక్కడ మరి ఎంత సమయము, మరి 15 నిమిషాలు, అరగంట మరి వారు ఆ విధంగా మాట్లాడుకున్నారో నాకు తెలియదు. But we believe through the scriptures that Mary of Magdala was the prostitute. మరి ఆ యొక్క మరి ఎంతకాలం మరి వారు మాట్లాడుకున్నారో తెలియదు, కానీ ఈ మగ్దలేనే పాత జీవితం ఏంటంటే ఆమె ఒక వ్యభిచారి. She's the one that anointed him with oil, and Jesus said to the people of the house who were criticizing her. మరి ఎవరైతే మరి ఆ యొక్క మరి ఆమెను మరి బాధ పెడతా ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారో, మరి వారి దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. He or she who is forgiven much loves much. She loved Jesus. మరి ఆమె ఎంతగానో అధికముగా ఆయన పాపాలు చేసింది కాబట్టి, అధికముగా ఆమె క్షమించబడ్డది కాబట్టి, ఆమె అధికంగా దేవుణ్ణి యేసయ్యను ప్రేమిస్తూ ఉంది అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. ఆమేన్. And so finally, Jesus reaches down on her shoulders and lifts her up and says, Mary, do not hold on to me. మరి ఆ యొక్క మరి ఆ సమయంలో మరి ఆమె యేసు ప్రభు ఆమె దగ్గరకు వెళ్ళి మరి ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె భుజాలు పట్టుకొని పైకి లేపి మరి ఆమెను మరియగా ధైర్యముగా ఉండు అని ఆమె చెప్పారు. Mary, I have much more to do today and in the future. You cannot hold on to me. మరి ఇదిగో మేరీ, నేను ఈరోజు మరి ఇంకా కొన్ని దినాలు చాలా విషయాలు మరి చాలా కార్యాలు చేయవలసి ఉంది. నీ దగ్గర ఆగిపోవడం నాకు మరి ఇక్కడే ఉండిపోవడం దేవుని చిత్తం కాదు అని మరియతో చెప్తా ఉన్నారు. And he gives something important here. He says, for I have not yet returned to my Father in heaven. మరి ఆ యొక్క చెప్తా ఉన్నారు కదా, ఇదిగో నేను ఇంకా తండ్రి దగ్గరకు ఎక్కిపోలేదు కనుక నన్ను నువ్వు ముట్టుకోవద్దు అని యేసయ్య ఆమెతో చెప్పారు. What's he been doing since he rose from the dead? మరి ఆ యొక్క ఈ మరణాన్ని జయించి లేచిన తర్వాత ఆయన ఏం చేయాలనుకున్నాడు అనేటువంటిది ఎవరికి తెలియదు. He has gone to Hades and preached the gospel and showed them that he is the Son of God. మరి ఆయన మరణించి పాతాళంలోనికి వెళ్ళి ఆ పాతాళంలో ఉన్నటువంటి ఆ యొక్క వారికి దేవుని యొక్క సువార్తను ప్రకటించి, ఇదిగో నేనే మీకు ఆ యొక్క దేవుని కుమారుడిగా ఈ లోకంలో ఉద్భవించిన వాడిని అని ప్రత్యక్షపరచుకోవాలనుకున్నారు. And that he and the Father and the Holy Spirit were the creator of all things, and they had a chance through the creation for salvation. మరి ఈ విధంగా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు వీరు ముగ్గురు కలిసి సృష్టి ప్రారంభంలోనే ఈ ప్రజలైనటువంటి వారికి రక్షణ ప్రణాళికను వారు సిద్ధపరిచారు అనేటువంటిది ఆయన వారికి తెలియజేశారు. And they rejected him. They rejected the creation, and that's why they were going to hell.
మరి ఆ యొక్క సృష్టికర్తను వారు ధిక్కరించారు. సృష్టి మరి ఆ విధంగా ధిక్కరించిన కారణం చేత మరి వారు ఎంతగానో మరి దేవునికి దూరమైపోయారు. And then after he left Hades, he went to paradise and he preached to those that were saved in the Old Testament. మరి ఆ యొక్క పాత నిబంధన గ్రంథంలో ఎవరైతే మరి దేవుని యందు విశ్వాసం ఉంచి మరి వారు ఆ మరణించారో వారందరిని కూడా మరి పరలోకానికి తీసుకుని వెళ్ళాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నారు. And it says he led them out of paradise as a train. మరి ఒక రైలు బండి వెళ్ళినట్లుగా ఆ రక్షించబడినటువంటి వారందరూ కూడా ఆ రైలు బండిలోకి వెళ్ళి పరలోకానికి వెళ్ళాలనేటువంటిది ఆయన ఆశ. He says, I have not yet returned to my Father. Go instead to my brothers and tell them, I am returning to my Father and your God, your Father, and to your God and my God. మరి ఇదిగో యేసు మరి 17వ వచనం ఆయన చెప్తూ ఉన్నారు కదా, యేసు ఆమెతో ఇంకను తండ్రి యొద్దకు నేను ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల ఎద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడును అయిన వాని యొద్దకు ఎక్కిపోచున్నానని వారితో చెప్పుమనెను. ఆమేన్. హల్లెలూయా. We know that same day he appeared to the two men on the road to Emmaus. మరి అదే రోజు మరి ఆ యొక్క మార్గంలో మరి ఇద్దరు శిష్యులతో ఆయన మాట్లాడుతూ వెళ్ళినటువంటి దినమండది. See, this is my belief. He appeared to Mary, told her all of that. And then she ran back to see the disciples, and Jesus went and appeared to the two men on the road. మరి ఈ విధంగా మరి మగ్దలేనే మరియతో మాట్లాడిన తర్వాత మరి ఆ మార్గంలో మరి ఆ యొక్క ఇద్దరు శిష్యులతో కూడా ఆయన మాట్లాడుకుంటూ వెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం. And the two men, when they finally got to their destination and Jesus broke the bread, did they recognize Jesus? మరి వారిద్దరు కూడా మరి యేసుతో మాట్లాడుకుంటా మరి వారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వరకు కూడా వాళ్ళు గుర్తుపట్టలేదు, కానీ ఎప్పుడైతే యేసయ్య రొట్టె తీసుకుని విరిచారో అప్పుడు వారు ఆయన యేసయ్య అని గుర్తుపట్టారు. Why didn't they recognize him? This is in Luke 24 verses starting in 13. Why didn't they recognize him? మరి ఆ యొక్క చేత మరి వారు ఆయన్ను గుర్తుపట్టలేదు అని మనం చూసినట్లయితే ఆ యొక్క లూకాసు వార్త 13వ అధ్యాయంలో మనం ఈ మాటలు మనం చూస్తామండి. They were so involved in their own grief, their grief, that they could not see anything else. They could not hear anything else. మరి ఈ విధంగా మరి వారు ఆ యొక్క వారి మనస్సు వారి హృదయం అంతా కూడా కలవరంతో నిండి ఉంది కాబట్టి వారు ఏది కూడా సరిగా చూడలేకపోతున్నారు, వారు వినేదాన్ని కూడా సరిగా వినలేకపోతున్నారు అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతా ఉందండి. And God kept their eyes closed until he broke the bread, because in verse 30 and 31 మరి అక్కడ ఎప్పుడైతే మరి ఆయన మరి ఆ 30-31 వచనంలో ఆయన రొట్టెను తీసుకొని ఆయన విరిచారో మరి అప్పుడు ఆయన గుర్తుపట్టినట్టుగా మనం చూస్తా ఉన్నాం. When they were sitting at the table, he broke the bread and gave it to them. And in 31 says, then their eyes were opened and they recognized Jesus. మరి అప్పుడు మరి ఆయన ఎప్పుడైతే రొట్టెను తీసుకుని ఆయన విరిచారో అప్పుడు వారి కన్నులు తెరవబడి వారు యేసయ్య అని వారు గుర్తించగలిగారు. Let's do a shout of hallelujah, because all of a sudden these two men recognize Jesus, and where does he go? He disappears. మరి ఆయన గుర్తించి హల్లెలూయా అని వారు గట్టిగా దేవుని స్తుతించాలనుకునే లోపు ఆయన అక్కడి నుంచి మాయమైపోయారు, ఆయన అక్కడ లేరు. He's gone. And they said, weren't our hearts burning every time he spoke? మరి ఆయన ఎప్పుడైతే అదృశ్యమైపోయాడో అప్పుడు వాళ్ళు అనుకుంటా ఉన్నారు, ఇదిగో ఆయన మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు మండలేదా అని వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. Hallelujah! Jesus knew him by name. మరి ఆ యొక్క దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆ యొక్క దేవుడు మనల్ని పేరు పెట్టి పిలిచేటువంటి దేవుడు అండి ఆయన. He knew their name and walked with them. మరి ఆయన మనల్ని పేరు పెట్టి పిలిచి మాత్రమే కాకుండా మనతో కలిసి నడవాలని ఆశ కలిగి ఉన్నటువంటి దేవుడు ఆయన. And they got up immediately, said at once they ran back to Jerusalem.
మరి ఆ యొక్క వెంటనే మరి ఆయన యేసయ్య మరి మనతో ఆయన వారు మాట్లాడినటువంటి విషయాలన్నీ చెప్పడానికి తిరిగి మరి యెరూషలేమునకు వారు పరుగు పరుగున వెళ్ళి ఆ విషయాలన్నీ కూడా శిష్యులకు తెలియజేస్తారు. ఆమేన్. Did you know that those two men were not apostles? మరి ఆ Did యొక్క you know that? మరి వారిద్దరు కూడా అపోస్తలులు కాదంటారా? ఎస్ సార్, దే ఆర్ They were just అపోస్తల్స్. ordinary men that followed Jesus, that believed in him. మరి వారు ఒకవేళ అపోస్తలులు కాకపోవచ్చు, వాళ్ళు కేవలం సామాన్యమైన మానవులేమో, ఆ యొక్క దేవుని వెంబడించి విశ్వాసం ఉంచిన వారేమో. అయితే మరి వారు తిరిగి శిష్యులకు దేవుని సువార్తను చెప్పే విధంగా దేవుడు కార్యాలు చేశారు. You can read that in verse 33. And they returned at once to Jerusalem. They found the 11 there. మరి ఆ ఎందుచేత వారు శిష్యులు కాదు, అపోస్తలులు కాదని నేను చెప్తున్నానంటే 32వ వచనంలో మరి వారు తిరిగి మరి యెరూషలేమునకు వెళ్ళినప్పుడు అక్కడ 11 మంది శిష్యులను వారు కనుగొని వారికి ఈ విషయాలన్నీ చెప్పారు అని వారు చెప్తున్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Let's kind of look at this. These two men they were important in God's eyes, but in man's eyes, they were not as important. మరి ఈ ఇద్దరు వ్యక్తులు మరి దేవుని దృష్టిలో వారు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి వారు. అందుకనే వారితో మాట్లాడడానికి యేసయ్య ఆ మార్గమంతా రోడ్లో ఆ మార్గమంతా దారులంతా కూడా ఆయనతో వారితో మాట్లాడారు. ప్రజల దృష్టిలో మరి వారు ఎంతో అవసరం లేని వారు, కానీ దేవుని దృష్టికి వారు ఎంతో అవసరమైనటువంటి వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Mary, the prostitute, was a prostitute converted and saved. మరి మగ్దలేనే మరియా ఆమె వ్యభిచారం చేస్తూ ఉంటుంది. అయితే ప్రజల దృష్టిలో ఎంతో హీనమైనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది, కానీ దేవుని దృష్టిలో ఎంతో ఆ యొక్క శ్రేష్టమైనటువంటి విధంగా ఆమె చూస్తూ ఉన్నారు. The widow and her son were the least of the least of the least in Elijah's time. మరి సారెపతు అనేటువంటి ఊర్లో మరి ఆ విధవరాలు మరి ఆ యొక్క ప్రజలందరిలో ఎందరికంటే చాలా తక్కువ ఉన్నప్పటికీ మరి ఏలియా సమయంలో మరి ఆమెను ప్రభు ఎన్నుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Samuel was a young boy, 7, 8, 9, 10 years old. మరి ఈ బాలుడైనటువంటి సమూయేలు కూడా చాలా చిన్నవాడు. మరి అతనికి ఎటువంటి అనుభవం లేదు. కనీసం 7-8 సంవత్సరాలు కూడా ఉన్నాయేమో, లేదో నాకు తెలియదు. If those four group of people were important to God, what do you think you are? మరి ఈ యొక్క మరి దేవుని దృష్టిలో ఇటువంటి ఆ యొక్క సమాజంలో అతి తక్కువైనటువంటి వారిని ఆయన ఎన్నుకున్నాడంటే మరి నీ గురించి నీ ఎన్నిక గురించి నువ్వేమనుకుంటా ఉన్నావు? And I glance over here to verse 9 when it's talking about Saul's conversion, and I think I'm going to try to end with this. Okay? మరి ఆ యొక్క 9వ రోమేలకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో అక్కడ సౌలు గారు మార్పు చెందినటువంటి విషయం గురించి కొన్ని విషయాలు చెప్పి నేను ముగించాలనుకుంటా ఉన్నాను. And this scripture is written for Saul, but it is meant for there is 34 people here today or screens. మరి ఆ యొక్క ఈ మాటలు ఒకవేళ 9వ అధ్యాయము పౌలు జీవితంలో జరిగిన అనుభవము మరి పౌలు కొరకు రాసి ఉండొచ్చు, కానీ ఈ యొక్క మీటింగ్లో ఉన్నటువంటి 34 మంది జాయిన్ అయినటువంటి దైవజనులందరికీ కూడా ఈ మాటలు ప్రభు తెలియజేయాలని ఇష్టపడతా ఉన్నారు. ఆమేన్. This is for every one of us, men and women. మరి ప్రియమైన సోదరులారా, ఈ మాటలు మీకు నాకు మనందరి కొరకు ప్రభు రాయించారు. Verse 15. మరి రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, The Lord said to Ananias, who had to go tell Saul, the murderer. మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, మరి ఆ యొక్క అననీయ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క ఎవరైతే మరి ఆ యొక్క హంతకుడుగా ఉన్నటువంటి సౌలును దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమని అడుగుతా ఉన్నారు. This man, Joachim, Soner, Carthra, Hardyware, Manahor, all of you, Steve, these men and women are my chosen instruments. మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, మరి ఇక్కడ ఉన్నటువంటి దైవజనులందరూ కూడా మరి ఆ యొక్క సోను, మరి మనోహరు, ఆమోస్, మరి ఈ విధంగా మరి ఆ యొక్క గ్రూప్ మరి మీటింగ్లో ఉన్నటువంటి వారందరూ కూడా నేను ఎన్నుకున్నటువంటి ప్రజలు. మరి అందుచేత నువ్వు వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలని ఆయన చెప్తా ఉన్నారు. Our God and Father in heaven is saying, it doesn't matter if your church has 3 people in it or 3,000 people in it. You are my chosen people.
మరి ఆ యొక్క మరి నీవు ఎంత చిన్న పరిచర్య చేస్తా ఉన్నా, ఒకవేళ నీ సంఘంలో ముగ్గురే ఉన్నా, లేదంటే 3,000 మంది ఉన్నా, మరి ఆ యొక్క దేవుడు మరి నిన్ను ఆయన ఎన్నుకున్నాడు. నిన్ను ఆయన మరి ఆ యొక్క ఎన్నుకున్న కారణం చేతనే నీవు ఈరోజు మరి ఆయన పరిచర్యలో ముందుకు సాగిపోతా ఉన్నావు. ఆమేన్. It doesn't matter if you live in Hyderabad or Gaya or in Rajamundry in a nice, fine house. మరి ఒకవేళ నువ్వు ఆ యొక్క హైదరాబాద్లో ఉన్నావా, రాజమండ్రిలో ఉన్నావా, గయాలో ఉన్నావా, నువ్వు ఎక్కడ ఉన్నా, ఒక ఎంత మంచి ఇంట్లో ఉన్నా, లేదా సరైనటువంటి ఇంట్లో నువ్వు లేకపోయినా కూడా, Or you live in the United States in a nice, fine house and get to travel as I do. మరి ఆ యొక్క ఒకవేళ నీవు అమెరికా దేశంలో ఉండి ఒక మంచి ఇల్లులో నువ్వు ఉండగలిగినటువంటి ఆ యొక్క సామర్థ్యంలో ఉన్నా కూడా, Or you live in a hut in the tribal regions. మరి ఒకవేళ నీవు అటవీ ప్రాంతంలో, గ్రామాల్లో ఒక చిన్న గుడిసె మాత్రమే, పూరిపాక మాత్రమే ఒకవేళ నీవు కలిగి ఉన్నా, You and I are his chosen instruments. మరి మీరు, నేను, మనమందరం కూడా ఆయన చేత ఏర్పాటు చేయబడినటువంటి వారము అనేటువంటిది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆమేన్. Hallelujah. Amen. We just cannot conceive of how much God loves us. మరి ఆయన దేవుడు మనల్ని ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవడం కూడా మన వల్ల కాదు. I'm going to tell you, I don't know until I get on here with you. Each day I come and then he guides my talk to what the Holy Spirit wants you to and me to hear. మరి ఆ యొక్క దేవుడు ఏ విధంగా నన్ను ప్రేమిస్తున్నాడు అనేటువంటిది నాకు మరి మీ దగ్గరికి వచ్చి దేవుని వాక్యాన్ని బోధించి సమయం వరకు నాకు తెలియట్లేదు. ఎందుకంటే మరి నేను ఏమి సిద్ధపడకుండానే మరి దేవుడు నా ద్వారా మరి పరిశుద్ధాత్మ ద్వారా మీతో మాట్లాడుతున్న విషయాలు, నాతో కూడా ఆయన మాట్లాడుతున్నప్పుడు మాత్రమే ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు అనేటువంటి విషయం నాకు అర్థమవుతా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Because I know it's not me doing the talking. I know the Holy Spirit is guiding me to the different scriptures in the Bible to bring the point of how much God loves us. మరి ఎందుచేతంటే మాట్లాడేటువంటిది నేను కాదు, మాట్లాడేటువంటిది పరిశుద్ధాత్మే నా ద్వారా మీతో మాట్లాడుతూ ఏ వాక్యాలు నేను బోధించాలో, ఎక్కడ ఏ మరి రిఫరెన్స్లు మీకు బోధించాలో అనేటువంటిది ఆయనే మరి నాకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి నేను ఆ శక్తిని, ఆ ప్రభావాన్ని నేను అనుభవించగలుగుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. Oh, I tell you what, God is so ఆమేన్. good. ఆమేన్. దేవుడు ఎంతో మంచి దేవుడు అండి. ఆయన మరి అయ్యగారిని ప్రేమించినట్టే, అయ్యగారిని నడిపించినట్టే మనల్ని కూడా ఆయన ప్రేమించగలిగిన దేవుడు, మనల్ని కూడా నడిపించగలిగిన దేవుడు. ఆమేన్. He even chose my friend Jesse Peavy over there. మరి ఆయన మరి ఆ యొక్క మరి నా సహోదరుడైనటువంటి ఆ జెస్సీ పీవీని రాజమండ్రి ప్రాంతంలో ఆ అటవీ ప్రాంతాల్లో పనిచేయడానికి ఆయన ఎన్నుకున్నాడు. ఆమేన్. I miss my Jesse Peavy in the United States. అయితే నా సహోదరుడు, నా ప్రాణ స్నేహితుడు జెస్సీ పీవీ అమెరికా దేశంలో ఆయన మరణించాడు. అయితే నా ఇండియాలో నా జెస్సీ పీవీ దేవుడు నాకు మరలా అనుగ్రహించాడు. ఆమేన్. My mind goes back to him every time we do the service. And I think about the night before he died. మరి ఆ యొక్క మరి ఆయన ఎప్పటికీ ఈ రోజు వరకు కూడా నేను ఆ జెస్సీ పీవీ గారిని మర్చిపోలేదు. నేను ఎప్పుడు సంఘానికి వెళ్ళినా ఆయన మరణించినటువంటి ఆ రోజు, మరి ఆ ముందు రోజు రాత్రి జరిగినటువంటి విషయం నాకు ఎప్పుడు కూడా గుర్తొస్తూ ఉంటుంది. And I was driving back to Florida and his daughter called me and said, Jesse is in the nursing home dying. మరి ఆ యొక్క నేను తిరిగి ఆ యొక్క ఆయనతో మరి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పలకరించి తిరిగి నేను ఇంటికి వస్తూ ఉంటే ఆయన కుమార్తె మరి ఆ యొక్క మరి ఆమె చెప్తా ఉంది, మరి ఇదిగో మరి జెస్సీ పీవీ గారు మరణించారు, నర్సింగ్ హోమ్లో ఈరోజు రాత్రి మరణించారని ఫోన్ చేశారు. And she asked me to go see him. And I almost just drove on home because I had 5 hours to go. మరి ఇదిగో మరి నేను చాలా దూరం ప్రయాణం చేసి వచ్చేసాను. మరలా మరి తిరిగి వెళ్ళాలంటే ఇంచుమించు 5 గంటలు మళ్ళీ తిరిగి నేను ప్రయాణం చేయాలి అని నేను ఎంతో మరి ఆ యొక్క బాధపడ్డాను. And he was in a coma. He was dying. He was dead the next morning. మరి ఆయన మరి కోమాలో ఉన్నాడు. మరి ఆయన మరి ఒకవేళ రేపు ఉదయమే ఆయన మరణించవచ్చు అని మేమందరం కూడా అనుకున్నాం. But when I went in and I started talking to him, Brother Jesse, this is Steve. Brother, I love you.
మరి నేను తిరిగి మళ్ళీ జెస్సీ పీవీ దగ్గరికి వెళ్ళి అతని దగ్గర నిలబడి అడుగుతా ఉన్నాను, బ్రదర్ జెస్సీ పీవీ, మరి నేను స్టీవెన్ వచ్చాను, మరి నేను ఎంతగానో ప్రేమిస్తున్నానని నేను అతనితో చెప్పాను. And I started talking to him, and then I started praying for him. మరి ఆ విధంగా అతనితో నేను మాట్లాడుతూ ఉండగా అతని కొరకు నేను నాకు తెలియకుండానే అతని కొరకు నేను ప్రార్థన చేయడం ప్రారంభించాను. I started bragging on him for being a faithful servant to God all of his life. మరి అతను తన జీవితకాలం అంతా కూడా దేవునికి ఎంతగా మరి నమ్మకమైనటువంటి పనివానిగా ఆయన కొరకు పనిచేశాడు అనేటువంటి విషయాలన్నీ కూడా నాకు గుర్తొచ్చినాయి. And the Holy Spirit gave him, opened his eyes, threw his hands up in the air, and he started speaking in tongues. Blah, 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 blah. మరి ఎప్పుడైతే మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ మరి ఆ ఆశ్చర్యకరంగా అద్భుతకరంగా మరి ఆయన మరి ఆయన మీదకి దిగి వచ్చినప్పుడు ఆయన చేతులెత్తి మరి అన్ని భాషల్లో మాట్లాడడం ప్రారంభించేటువంటి వాడు. I talked to him about all the ministry he and I did together. మరి మరి ఆయన మరలా ఆ విధంగా తిరిగి మరి లెగిసి మాట్లాడి మరి ఆయన నేను కలిసి చేసిన పరిచర్య అంతటి గురించి మరలా మాట్లాడుకోవాలని మేము ఎంతో ఆశపడి ఉన్నాం. And I thought about it later. The nurses were right next door at the nurses station, and they could hear everything going on. మరి మరి లోపల జరుగుతున్నదంతా కూడా మేము మాట్లాడుకునే విషయాలన్నీ కూడా ప్రక్కన ఉన్నటువంటి నర్సు స్టేషన్లో ఉన్నటువంటి నర్సులు వింటా ఉన్నారు. And I told Jesse, Jesse, it's okay to go home to the Father. You have loved him and loved him. He's waiting for you. మరి అప్పుడు చివరిగా మరి అయ్యగారు అతనితో చెప్పారు కదా, జెస్సీ, మరి నువ్వు తండ్రి దగ్గరికి వెళ్ళాలనుకుంటా ఉన్నావా, తండ్రి నిన్ను ఎంతగానో ప్రేమిస్తా ఉన్నాడు అని అయ్యగారు జెస్సీ పీవీతో చెప్పారు. And he put his hands back down and fell back into his coma. మరి ఆ మాట అనగానే మరి నేను ఆయన చేతులు రెండు పైకెత్తిన చేతులు కిందకి దించి మరలా ఆయన ఆ పడక మీద పడి కోమాలోకి వెళ్ళిపోయాడు. What a blessing I would have missed if I hadn't gone by Jesse that night. మరి ఆ యొక్క అంతగా నేను ప్రేమించేటువంటి నా జెస్సీ పీవీ ఆ యొక్క అమెరికాలో నేను పోగొట్టుకున్నానైతే భారతదేశంలో తిరిగి మరి ఆ యొక్క జెస్సీ పీవీని నేను కనుగొనగలిగాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకెంత ఆనందంగా ఉంటుందో మీరు ఆలోచించండి. So when I pick on Brother Solomon as being Jesse Peavy, it is fond memories. It is bringing back great memories to me to see you on the screen. మరి ఈ విధంగా సోల్మన్ రాజు గారిని మరి ఆయన చూసిన వెంటనే మరి ఆయనలో నేను నా జెస్సీ పీవీని చూసుకున్నప్పుడు మరి ఆ యొక్క ఆశ అంతా కూడా మరి ఆయన మరి జెస్సీ పీవీ గారు మరి నా ముందు వచ్చారు, ఆయనతో నేను మాట్లాడుతున్నాను అనేటువంటి ఆ జ్ఞాపకాలన్నీ కూడా నేను ఆనందిస్తూ ఉంటాను. And I don't want you to miss those fond memories of God saying, Stanley, go see this person. Amos, go see this person. Pray with them. Love them. Blessing, Manahor, John, go see the people and love them. మరి ఇదే విధంగా మరి ప్రభు మనందరికి కూడా అదే చెప్తా ఉన్నారు. ఇదిగో మరి మీరు ఆ యొక్క ఆమోస్ గారు, మరి మనోహర్ గారు, మరి ఆ యొక్క బ్లెస్సీ గారు, మరి మీరు అందరూ కూడా ప్రజల దగ్గరకు వెళ్ళండి, వారికి దేవుని ప్రేమను అందజేయండి అని ఆయన చెప్తా ఉన్నారు. Because I have this one blessing, but I have many regrets that I did not respond to God, and that person died before I went saw them. మరి మరి ఆ విధంగా మరి నేను ఆ విధంగా మరి ఆ వ్యక్తి దగ్గరికి మరి నేను తిరిగి వెళ్ళేటువంటి అవకాశం నాకు లేదు, మళ్ళీ కలవే అవకాశం లేదు, ఆయన మరణించి ఉన్నాడు అనేటువంటి వార్తను విని నేను ఎంతగానో బాధపడ్డాను. I told you that 3 weeks ago I went and saw my friends, and they were down where I live, and I went and saw them, and she died 10 days after I went and saw her. మరి ఈ విధంగానే నాకు బాగా సన్నిహితులైనటువంటి వారు ఒక 10 రోజుల క్రితమే మరి వారు మరి నేను వెళ్ళి వారిని చూద్దాం అనుకునే లోపే వారు మరణించారు. And I got to pray with her and tell her the same thing. Joey, it's okay to go home to be with the Father. It's okay. You brought up your children the way they should. మరి go.
మరి ఆమె దగ్గరికి వెళ్ళి ఇదిగో నువ్వు ఎంతో మరి దేవుని కొరకు పని చేస్తావు, నువ్వెంతో కష్టపడి నీ పిల్లల్ని పెంచావు, మరి ఇదిగో నువ్వు తండ్రి దగ్గరికి వెళ్ళేటువంటి సమయం ఆసన్నమైంది, నువ్వు ప్రశాంతంగా సంతోషంగా తండ్రి దగ్గరికి వెళ్ళు అని ఆమెతో చెప్పాలనుకున్నాను. Death is only horrible to those that don't know Jesus. మరి దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతా ఉందంటే యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి వారికి మరణం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటిది. Okay, I have gone all over the Bible today, and I love every one of you. I hope that you love the Lord and got as much excitement today as I did. మరి ఆ యొక్క ఈ రోజు మరి ఆయన మీ కొరకు ప్రత్యేకంగా చేయబడినటువంటి రోజని, ఆయన మీ కొరకు మరి ఎన్నో గొప్ప కార్యాలు ఈ దినంలో చేయాలని ఆశ కలిగి ఉన్నాడని, ఆయన మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు అనేటువంటిది ఈరోజు మీరు నేర్చుకున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. థ్యాంక్ యూ. Let's rejoice in the Lord. Let's rejoice in the Lord. మరి మరి మీరు మీ చింతలన్నీ కూడా మరచి మరి మీరు దేవునిలో మీరు ఆనందించడం ప్రారంభించండి. Amen. Thank you, Jesus. Amen. Any comments? Any prayer request? వాక్యం మీ జీవితాలకు ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి విషయాలు మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే మీరు తెలియజేయచ్చు, మీరు ఏమైనా సాక్ష్యాలు పంచుకోవాలన్నా కూడా పంచుకోవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా. వాక్యము మరి మరి ఆయన సన్నిధిలో మనం గడిపే భాగ్యము ఆయన మనకిచ్చారు. మరి విన్న వాక్యము మరి మనకెంతో ఆశీర్వాదకరంగా ఉంది అనేటువంటిది, ఎంతో ఆదరణకరంగా ఉంది, ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని, సమాధానాన్ని మన హృదయాల్లో నింపింది అని నేను నమ్ముతూ ఉన్నాను. మరి వాక్యము గురించి మరి మరి మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉన్నా, లేదంటే మీకు ఏమైనా సాక్ష్యాలు మీరు పంచుకోవాలన్నా కూడా మరి మీరు పంచుకోవచ్చు. మరి ప్రభువులో మనం అందరం కూడా ఆనందిద్దాం. Amen. Thank you, Jesus. Hallelujah. How come I got to look at all these ugly men instead of those good-looking women? మరి మీరందరూ కూడా చాలా అందంగా ఉన్నారు. మరి ఎందుకు మరి ఈ యొక్క అందంగా లేని నన్ను మరి చూడడానికి మీరు వస్తా ఉన్నారు? నాకేం అర్థం కావట్లే. You are so beautiful, sir. We are ugly. You are so beautiful. No. I fit in with the rest of us men. Yeah. Sir, you are looking very, very handsome, sir. New shirt, that one. ఆయన అందమైన కనపడదు, మనకు కనపడుతుంది. అయితే అన్న ఒక విషయం, చార్లీస్ అన్న, ఈ రోజు వాక్యం మరి చాలా వండర్ఫుల్ వాక్యము. అంటే నేను కొంచెం బయట ఉండి నేను
ఇది వీడియో ఆన్ చేయలేకపోయాను, ఇప్పుడు వచ్చాను ఇంటికి. అన్నా అన్నా అన్నగారు మరి స్టార్టింగ్ లో శివ గారు చెప్పింది మొదట, మరి దేవునికి మీరు ఏమి ఇస్తున్నారు అని అడిగారు. మేకలు ఇస్తున్నారా, గొర్రెని ఇస్తున్నారా, మనకి ఏమున్నాయని. అన్నా కానీ మనం ఇస్తున్నామా లేదని చూస్తాడు, కానీ ఆయన మనకి ఆయనే ఇస్తాడు కాదంటే, మనం ఇస్తున్నా లేదని చూడనప్పుడు మనము ఆయనకి ఇవ్వాల్సింది మన హృదయాన్ని మనం ఇస్తే ఆయనే తిరిగి మళ్ళీ మనం మరణించే వరకు కూడా మనల్ని కాపాడుతూ ఉంటాడు. అది మాట నాకు బాగా నచ్చింది. అన్నా అన్నా అంటే స్టార్టింగ్ లో అర్థమైంది అన్నాను నేను చెప్పిన మాట. అవునన్నా. అంటే యాక్చువల్గా ఆయన ఏమన్నారంటే మనము ఎవరైనా పేదవాళ్ళకి మనం ఇవ్వాలి అని చెప్పారన్న. అదే అవును. వాళ్ళు దేవుడికి నువ్వేమిస్తున్నావు అని అడిగారు కదా. అదే దేవుడికి మనం పేదవాళ్ళకి ఏమి మనం ఇస్తున్నామని ఇచ్చే అంటే, విధంగా ఉండాలి, మనం అవును దేవుని ప్రేమ అదే చూపించే అదే విధంగా. దేవుడు మనకి ఏమి ఇచ్చినా గానీ మనం కూడా ఇస్తే తీసుకుంటాం కాకుండా మనము కూడా మళ్ళీ తిరిగి ఇవ్వాలి. అన్నా 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 అదే అన్న అదే. పేదవాళ్ళకైనా ఎవరికైనా దేవుడికైనా మనం ఇవ్వాలి. అవునన్నా. ఇవ్వడానికి మనం ఎంత మనమే తీసుకుంటాం కాదు అని అవునన్నా. అయ్యగారి యొక్క ఆలోచన. అన్నా అన్నా. కానీ ఉన్న దాంట్లోంచి మనం కూడా ఒక భిక్షగాడు వచ్చినా, పేదవాడు వచ్చినా, ఎవరు వచ్చినా మనకున్న దాంట్లోంచి రూపాయి ఉంటే ₹10 ఇవ్వాలి అన్నా అని ఆలోచన మరి శ్రీవన్ గారు చెప్పారు. అన్నా మనం అలాగే చెయ్యాలి. మనం ఎంతసేపు దేవునికి ఇవ్వండి, సేవకునికి ఇవ్వండి అని మనం తెచ్చుకోవడం కాదు, మనం కూడా తిరిగి ఇవ్వాలని ఉద్దేశం. అలా దేవునికి కూడా మనం హృదయాన్ని దేవునికి అర్పించేసాం గనక అవునండి. మరి దేవునికి మనం దేవుని సేవలో ఉండటానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆయన విడబడేవాడు కాదు, విడిచిపెట్టేవాడు కాదు కనుక మనము నమ్మకముగా పనిచేసే వారి కింద ఉండాలి. దేవుని యొక్క ఉద్దేశం మరి ఆ శివ్ గారు చెప్పే ఉద్దేశం అని నేను అనుకుంటున్నాను. అన్నా అన్నా. చాలా బాగుంది. 15వ వచనంలో కూడా ఆయన చెప్తున్నాడు, మోషేతో ఇలాగన్నా చెప్తున్నాను, ఎవని యందు కరుణింతునో వాడిని కరుణింతును, ఎవని ఎలా జాలి పడుతునో వాని ఎలా జాలి చూపుతున్నాను అంటున్నాడు. అంటే ఆయన ఏర్పరచుకున్న యొక్క బిడ్డలందరి ఎడల మోషేని ఎలాగే చూపించాడో అలాగే మన మీద కూడా చూపిస్తూ ఉంటాడు. అన్నా కానీ మనం ఆయనకి నమ్మకంగా ఉండాలి. అన్నా ఎవరినైతే మరి దేవునికి వ్యతిరేకంగా ఉంటే ఆయన దూషిస్తాడు. అన్నా అదొకటే మనం నమ్మకం పెట్టుకోవాలి అని నా ఉద్దేశం. చాలా వండర్ఫుల్ వాక్యం ఈ రోజు. అన్నా అన్నా నేను ఓకే. వీడియో కాల్ ఆన్ చేయకపోయాను కానీ మొత్తం అంతా విన్నాను. అన్నా చాలా అన్నా బాగుంది వాక్యము. అన్నా ఓకే అన్న. దేవునికి మహిమ కలిగిన గాక. Anna, ఆ, okay. Pastor Abhiraj చాలా is వందనాలు. telling, and today's word is a great blessing in my life. And at that first time, you tell you must expect more wonders from the God, and after you receiving many blessings, you will also bless to others. That is the thing. Yes, amen. I like very much, and I touched my heart. These words touched my heart. I am really very much. I also want to give myself to whatever God's give me and bless me. I also want to bless other people also. That is the thing. I take a decision today. Thank you so much for sharing this wonderful message, and this is a great blessing. Every time this is a great encouragement for all of us. Thank you so much, sir. Praise the Lord. Amen. Praise the Lord, sir. Thank you. All God the credit. సమస్త మహిమ దేవునికి చెల్లించుదుము గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. వందనాలన్న. అన్న స్టీవ్ సార్ ప్రైజ్ లార్డ్ సార్. Praise the Lord. అన్న అయ్యగారు ఈ రోజు శుక్రవారం మంచి వాక్యాన్ని చెప్పారు. ఎక్కడో దూరంగా ఉన్నా కూడా చాలా చక్కగా అర్థమయ్యే రీతిలో చెప్పారు. అయితే ఫస్ట్ స్టార్టింగ్ లోన నా కొడుకు ఆహారాన్ని నాకు పెట్టకుండా దైవ సేవకుడు గాని ఇచ్చేస్తావేమో అనే ఆలోచన ఆ కొడుకు వస్తుందేమో అనుకున్నారు, కానీ కొడుకు దాని విషయంలో ఏం మాట్లాడలేదు. సేవకుడికి ఇచ్చిందని ఒక మాట, మంచి మాట చెప్పారు అయ్యా, అది నాకు నచ్చింది. సేవకుడు కూడా సేవలో అనేక మందికి సహాయం చేసేవాళ్ళు. రెండోది ఏంటంటే ఆవిడ ఉన్న దాంట్లో ఆవిడ దైవ సేవకుడికి సహాయం చేసింది. అలాగే మీరు కూడా సహాయపడాలి ఎదుటి వారికి, వస్త్ర విషయంలోనైనా ఆహార విషయంలోనైనా అని చెప్పారు. చాలా మంచి మాట. మేము ఈ వాక్యాన్ని విని ఇంతవరకు కొన్ని పాత అటు మాయి పిల్లలి పాశ్రమ సంఘంలో కొంతమంది ఉంటే అవి ఇచ్చేవాళ్ళం.
దేవుని చిత్తం అయితే ఇక్కడ వచ్చి అయ్యగారు చెప్పినట్లుగా కొన్ని కొత్తవి కూడా ఒక 20 మందికి 30 మందికి ఈసారి మేము ఇవ్వాలని అనుకుంటున్నాం. ఒక నెల మంచి మాట, బలపరిచే మాట అయ్యగారు చెప్పారు. రెండోది ఏంటంటే సహాయము చేయాలి అనేది మనోహర్ గారు చెప్పితే లేకపోతే అని చెప్పారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు చెబితేనే మరి అయ్యగారు సహాయం చేస్తా ఉన్నారు. అది ఆ మాట నాకు నచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడే వారితో మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత విషయం ఏంటంటే మరియను పిలిచాడు దేవుడు. అంటే ప్రతి దేవుని దగ్గర నుంచి ఒక ఉండాలి. పరిశుద్ధాత్మ స్వరమును ఖచ్చితంగా సేవకు వినాలి. అప్పుడే సేవలో ఎదుగుతారు అని చెప్పారు. లాస్ట్ లో 5వదిగా తన స్నేహితుడు మిత్రులు జేసీ గారి కొరకు చెప్పారు. మరి ఆయన ప్రేమ, గారు ప్రేమించిన ప్రేమ సేవకులుగా అందరూ అలా కలిసి ఉండాలని మరి నా యొక్క ఆశ. అదే విధంగా రేపు సెకండ్ సాటర్డే మరి మేము సువార్తకు వెళ్తా ఉన్నామన్నా మరి ప్రభు తెలియని ప్రాంతాలకి కొన్ని ఆర్ఎస్ఎస్ ఉన్న ప్రాంతానికి వెళ్తా ఉన్నాము. ఇదేమైనా చిత్తమే. అయినా మరి ధైర్యం కలిగి మేము వెళ్ళి ప్రార్థించుటకు, సువార్త ప్రకటించుటకు మా కొరకు ప్రార్థించమని చెప్పండి అన్న. Okay. Pastor Manohar is telling, and today you tell many wonderful things from the Word of God. First of all, you tell about the widow's son is not expected to eat the food, and if he expect and he will grab that food, he will miss the blessings. That is the thing. He submitted before God and give to that God's child. That is that because of that he will no lake all the days of all the days of the famine. That is the thing it is very blessing to us. And also second thing you tell about that we must buy some new clothes to others. That is the thing also very much touched the heart. And so before that they are giving the old one, but today after hearing the message they want to buy the new one for the 10 or 20 people and give to them. That is the thing, that is the decision he taking today. Thank you so much for sharing this wonderful message. And also at the end of the message you tell about your friend Jesse PV, and that is really wonderful. And we must also love each other, one other brothers, all the brothers love like that. And you put an example before us to how love the brethren in our area. So we learn how to love the brethren, how you love the JCPV, same as like we also love other brothers in our area, and and embrace them, and show our compassion to them, and enjoy with them, and have the wonderful fellowship with God's fellowship with them. That is the thing we learned today. Thank you so much for sharing this wonderful messages. And you are in a very difficult situation, you are in an uncomfort situation also, you stay with us, and you sit on the pillow, and there is no good chair and there is no good atmosphere, but still you come and share this wonderful message. This is a great blessing for all of us. That is the thing Manohar saying. And praise the Lord. And thank you so much for your great sacrifice, and giving your valuable time, and facing many problems itself, and staying with us and sharing the word of God, sir. Thank you so much. Praise the Lord. We are very much blessed, sir. Thank you so much. Praise the Lord. Anna వందనాలు స్టీవెన్ గారికి ప్రైజ్ లాట్. ప్రైజ్ లాట్ అన్న ఈరోజు చెప్పిన వాక్య భాగంలో ఇందాక అన్న నాకంటే ముందు మాట్లాడారు. ఇందాక నా జీవితంలో అది చదువుకున్న రోజుల్లో, నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో దేవుడు నా సేవ చేయాలని చెప్పని దేవుడు స్వరంతో పిలిచారు. ఆ పిలిచిన తర్వాత నేను 2 సంవత్సరాల దాకా ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి సేవకి రాలేదు. దేవుని పిలుపుకి అందుకోకుండా మరలా ఈ కుటుంబ బాధ్యతలు వెళ్ళిపోతా ఉంటే దేవుడు కొట్టి మళ్ళా సేవలకు తీసుకొచ్చి కొంత సేవ ఆత్మీయంగా నేర్చుకున్నాము. అక్కడే కొంతకాలం ఉన్నాను. మరి ఇప్పుడు ప్రజెంట్ ఏమో సొంత పరిచర్య 2019 సంవత్సరంలో ఒంగోలు దగ్గర మద్దిపోడు అనే ప్రాంతంలో
ఇంకా ఇంకొక చోట 2 చోట్ల దేవుడు పరిచయం ఏర్పాటు చేశాడు. అంటే ఎందుకు ఈ సాక్ష్యం చెప్పానంటే అయ్యగారు చెప్పిన వాక్య భాగంలో ఆ స్వరం మేరీ అని చెప్పని పిలిచాడు, మరియా అని పిలిచాడు యేసుప్రభు వారు. అలాగనే ఇందాక అయ్యగారు కూడా మనం ఈ జూములు ఉన్న వారందరి పేర్లు చెప్పారు. నాకు నిజంగా దేవుని ఏర్పాట్లో ఉన్నాను కాబట్టి రోజు అయ్యగారి ద్వారా ఎంతో బలపరచబడ్డా అని చెప్పని నాకు మరలా జ్ఞాపకం వచ్చిందన్న. రెండోది ఏంటంటే నా జీవితంలో ఉద్యోగం వచ్చిందన్న సేవకు రాకముందు. అయ్యగారు చెప్పారు, నిజంగా దేవునికి విధవరాలు ఇచ్చినట్టుగా అనగానే నా జీవితంలో అన్న సేవకు నిమిత్తం ఉద్యోగం వదిలేసేసాను. సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి జీవిస్తా ఉన్నా. ఇంకొకటి ఏంటంటే 2019 సంవత్సరంలో ఒక 3 సంవత్సరాలు పేదవారికి హెల్ప్ చేయటం, దిక్కులేని పిల్లలకి హెల్ప్ చేయటం ఇలా జరుగుతా ఉంది. ఒక 3 సంవత్సరాలు చేశాను. ఆ తదుపరి ఏం జరిగిందంటే ఈ మందిరం కట్టడం వల్ల కొంత ఆర్థిక పరిస్థితులు బట్టి చేయలేకపోతున్నా. కానీ ఈ రోజు అయ్యగారి ద్వారా మరలా అది చేయాలని చెప్పని దేవుడు నాకు ఒక చక్కని ప్రేరేపణ ఇచ్చాడు అన్న అయ్యగారి ద్వారా. Pastor Praveen is telling, and today's word is a great blessing for me. And at the time before I came to God's work, and I'm doing my degree, and I want to work for earning money, but God called me to do his ministry, but I did not hear his word. I am going to work and doing and earning the money for my family. That time God again called me and by name, and he called me, and he do his work. That time I obey him, and I came to Christ, came to do the work of God, and God is using me and in different places, and we're praising God for that. And at that time you say Jesus called by name Maria, same as like God will call us our names. And also in this meeting you call all the names of the came those who are coming into the meeting, all the names you proclaimed with your name, with your own. That time I realized God is calling us again. God knows our names, and he called our names like that. He remembered whenever he is calling by God. And also that time he and that starting time he came into the ministry, he helped many poor and orphan children for 3 years, but because of the financial problems he not able to support. But after hearing the today's message, he is again to want to support some more children, widows in his area. He inspired through this message, and want to support some of the helpless and widows and orphans in his area, poor children in area. Amen. And also thank you so much ప్రతి for క్వశ్చన్ sharing అన్న. this. Thank you so much for sharing this wonderful message. Our God is so faithful. Whenever he calls, he will provide everything, and he will use us for his glory. And he will there is no lack in our lives, and he will provide everything in our lives. Praise the Lord. Hallelujah. Yes, praise Thank the you, Lord. Jesus. Hallelujah. రిక్వెస్ట్ ఒకటి ఉంది. అన్నా చెప్పండి. నిన్న ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు 5 గంటలకు ఒక అమ్మాయి అన్న ఆ కిరోసిన్ పోసుకొని ఒంటి మీద కాల్చుకుందన్న సైతాన్ని ప్రేరేపిస్తే. అన్నా ఇప్పుడు హాస్పిటల్ పెట్టున్నారు, కొద్దిగా బాగానే ఉందన్నారు. ఆ అమ్మాయి పేరు శ్రీవల్లి అమ్మాయి పేరు ప్రేయర్లో జ్ఞాపం చేసుకున్నాను. అయ్యగారికి చెప్పండి అన్న. అన్నా ఓకే ఓకే. శ్రీవల్ అన్న. శ్రీవల్లి. Anana, Pastor Praveen is requesting a prayer request about Sister Srivalli, and she's accidentally she's want to uh, uh, commit suicide by burning her body. So this morning she's burned her body herself, and now she's admitted in the hospital. And so please pray for Srivalli. God will and God will surely touch her and heal her, and change her mind, and so because God chosen, God will give another chance to her. So he is requesting to pray about about the sister, and because Satan forced her to do like this, but please pray
God will forgive her. What is her name? I type the chart, sir. Srivalli. Okay. Yes, sir. Okay. Sir. ఎస్ సార్ అన్న తప్పకుండా మరి ప్రార్థన చేద్దాం. మరి దేవుడు తప్పకుండా ఆ బిడ్డ పాపాలన్నీ కూడా క్షమించి మరి ఆ బిడ్డను తిరిగి స్వస్థపరిచే విధంగా సంపూర్ణ ఆరోగ్యంతో మరి తిరిగి గృహం చేరే విధంగా. స్టీవెన్ గారు ప్రైజ్ లార్డ్ సార్. అన్న ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉంటే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. ఆమేన్. సార్ ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్ సార్. స్టీవ్ సార్, జాసిన్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. సడన్ గా మీరు టైం ఇచ్చిరు, పిల్లలు అంతా అటు పరిగెడతా ఉన్నారు. డిస్టర్బ్ వచ్చింది అందుకోసం అని, లేకపోతే నేను వేరే గదిలో ఉంటే ట్రాన్స్ఫర్ చేసేవాడిని. సార్, స్టీవ్ సార్, wonderful message once again. I am very encouraged by the word of God. So by God's grace healed. I have healed my hand, pain will God. Glory to God. Thank you for Hallelujah. Praise the Lord. Hallelujah. And I applied oil, prayer oil. So Yes. the God go by God's grace. And another miracle is my mom wound is the leg wound. That will also clean, and now she fine. All disappear. That one also. Esther, you prayed now before? My mother. Amen. Yes. She healed by God's grace. She is all right now. Thank you for that two miracles. And today message is a very encouraging message for me. It's touched my heart. So one thing is there, no? Whenever the listen, the two men on the road, they seen Jesus, their heart is burning. Like that, my heart is burning. Whenever one person come, so I want to share the word of God. Yes. Word of God. Amen. That's my desire. So always whenever go out, and then I have to got to opportunity. And recently, yesterday I told that I went to walking. The idli selling woman is there, no? Then I go. So my Holy Spirit tell me go and. Then I went and I ate idli tiffin. Then I immediately slowly I introduced Jesus. Then she Amen. immediately inspired. So okay, sir, please pray for me. I don't have a children. Her name is Prabhavati. 10 years, Prabhavati. Please pray for her. 2 children, no children. Prabhavati. Okay. Yeah, Spell that so- name. Okay, I got it. Yeah. So she want to come to the church afterwards. So thank God for that miracles. God is doing, is working among us. It's a wonderful. I am very happy that one. And one more thing, we remember the widows and poor people. So that's a touch my heart. And last 3 years back, we are arranged one big meeting in my own village. That time I called one speaker. We arranged one meeting. The 150 people came. That time we donated 70 blankets of widows. By Amen. God's grace. By God's grace. Right. Once again, that one touched my heart. Once again, I started to giving widows something and like that only. So a Yes. very wonderful message. Once again, Holy Spirit speak to me and touch my heart. Thank you. Once again, I am very encouraging to you. Are spending more time for us, to talk with you. It's amazing. So you loved so much and so much. That's a God's love. So Well, Amos, yeah. I would rather do this than anything. Amen. Okay. Okay, sir. Okay, so we are also encouraging whenever you come to share the word of God. We are encouraging. If I could do 5 days a week, I would do it. 6 days. Amen. Thank you. So much. Thank you, sir. Such a great word. So it's amazing. Thank you, sir. Thank you Thank you. so much. We love you. We bless you.
Today also we have a fasting prayer. We remember in prayer about a trip and all the Nisi. She's also praying about Manohar, about Jatin brother, yourself. We remember in our prayer, fasting prayer today. So Real coffee. coffee, yes, sir. Big Yes, coffee. yes, yes. Okay. Sir. Whenever you come India, and we ready to give Big to cup. coffee. Yes, yes, we'll give coffee, and one more thing is then we prepared peanuts also, lot of peanuts. Yeah. Today your post, Uh, no, peanut field, you know, I saw. ప్రైజ్ ద లార్డ్. So well, we Okay. prepare. హల్లెలూయా. Okay, sir. Thank you. my Please, please. తెగులుని గుడారము సమీపించదయ్యా, అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా చేసుకొని, ఆశ్చర్యమైన దేవుని నీవు ఆదాయపరచితివి. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానే రాదు, రానే రాదమ్మా. గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించితిమి, ఆత్మతోనూ వాక్యముతో అనుదినం జయముందెదం. గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించితిమి, ఆత్మతోనూ వాక్యముతో అనుదినం జయించెదము. యేసునందే సంతోషము, మహిమ ఆయనకే, రక్షకుడై ఎత్తించగా పరుగులెత్తె సాతానుడు. హల్లెలూయా, హల్లెలూయా, hallelujah. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంది అనే విషయాలు మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ అ గ్రేట్ బ్లెస్సింగ్ ఫర్ ఆల్ ఆఫ్ us to have a part in this wonderful meeting, and I really very much blessed through the word of God, and every time I experience in the mighty presence of the Holy Spirit, and from the last week, and every time I feel the presence of Jesus Christ beside me, and he's telling me everything, and he explained me everything, and how to live, how to go in this world, and how to live my life, how to what is the things I have to change in my mind, what is the thing I have to change in my life. That all the things I learned from the God, and many things I'm correcting myself, and learning from God, and learning from the word of God, and God is speaking by his name, by our name. God will speak us. Our God is a
he's surely speaking with us every time. He want to speak with us, he want to spend time with us. We are busy with our works, and we are not spending our time in the Christ, with Christ. So that is our fault, not his fault. He's always waiting for us to speak with us. That is the thing I learned today. And he's speaking many things from the word of God. Yesterday also brother Andy shared the word of God. This morning I think about the word. I meditating the word. God revealing many great truths from the word of God. And he is a great shepherd, and he is carrying us whenever we are not able to walk. He is carrying in our shoulders, and he is carrying in our hands, and he will lead us, and he will guide us, and he will protect us. And that is the thing I experienced today. God spoke to me very clearly, all the verses, all the words in this Bible, very clearly, whenever I am meditating, and in my quiet time. That is the thing. I'm really very much blessed through the messages, sir. Thank you so much for sharing this wonderful messages in every Tuesday and Thursday and Friday. We are really very much blessed, sir. Thank you so much. Thank you. Thank you. Thank you, sir. Praise the Lord. Next week, Yes, sir. we're changing up a little bit. ఎస్ సార్ ఎస్ సార్ వచ్చే వారము కొంచెం మార్పులు మనం చేసుకుందాం. Andy is going to preach Tuesday. మరి యాండీ గారు మంగళవారము ఆ యొక్క నార్త్ ఇండియా వారితో మాట్లాడతారు. And then I will preach Thursday and Friday. మరి అయ్యగారు అయితే మరి ఆ యొక్క గురువారము శుక్రవారం 2 రోజులు మన మధ్యలోనికి వచ్చి వాక్యాన్ని అందిస్తారు. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Lord, for Andy to fill in. మరి ఈ విధంగా మరి వాక్యం అందించడానికి యాండీ గారు మరి ముందుకు వచ్చినందుకు, దేవుడు ఆయన ప్రేరేపిస్తున్నందుకు మన అందరం కూడా దేవునికి వందనాలు తెలియజేయాలి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. Hallelujah. Praise the Lord. Well, any other prayer requests? ఇంకా ఎవరైనా మరి ప్రార్థన అవసరతలు తెలియజేయాలంటే మీరు తెలియజేయచ్చు. Sister Swarna joining newly from Hyderabad. Swarna sister మాట్లాడండి. ప్రైజ్ లార్డ్ అండి. మాట్లాడచ్చు. చెప్పు తెలుగులో చెప్పు. నువ్వు ప్రార్థన అవసరతలు బ్రదర్ చెప్తాడు. అంటూ నా కోసం ప్రేయర్ చేయండి. ఇంకా నేను ఎక్కువ దేవుని సేవలో ప్రభు పరిచయం ముందు కొనసాగులాగన ప్రార్థన చేయండి. నాకు మంచి ఆరోగ్యం కోసం కూడా ప్రార్థన చేయండి. నేను కరీంనగర్లో కొత్తగా స్టార్ట్ చేశాను. అక్కడ కూడా దేవుడు మందిరకు స్థలం ఇచ్చేలాగున, నూతన ఆత్మలు నడిపించేలాగున ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. అమ్మా సరే అమ్మా, తప్పకుండా. సిస్టర్ స్వర్ణ is newly joined today, and she is working in Karimnagar district in Telangana, and she is requesting to pray for her health, and the ministry is doing in that places, and God will use her mightily and strengthen her and use her for the glory of God in these end times. Please uphold Sister Swarna in your daily prayers, and God will anoint her with his mighty Holy Spirit and use her for the glory of God. Praise the Lord. Yes, sir. Amen. Amen. Yes, sir. Yes, sir. Thank you, sir. Sir, Steve sir, once again so I talk to with you. So one field is there. From my place to there 50 kilometers. We are going to start. That is a tribe, Banjara tribe. That brother Cockroach is a giant because the net is a problem, so he is left. So if God's grace, God's will, we are going to start next month. We go there. Already told Joshua brother, that is a very interior place. We need a projector. We can hand over that brother. He will manage everything. So many people are listen the message through projector. So he will join every week, brother. So please pray for Cockroach Kishan Naik. Cockroach Kishan Naik. We are going to start new field. That one. Yeah. Banjara. I will send the money to Jockin today. Yeah. Okay. Thank you, sir. Thank you so much. So that is a new field. There's a special tribe like Manor doing, like that place. That one is a so special type. So we are going to start. We so many people are there. They come to listen the
the word of God, they come to the Lord Jesus. It's my desire. Sometimes I'll go and I'll encourage them. Huh? I encourage that brother. Kissan Naik, her name is Kissan Naik. Please pray for him. Kissan, Kissan. Kissan. Okay. New field that Spell one. that out, somebody, for me. Kissan. Kissan. Yeah. Kissan. Okay. Okay, sir. Okay, sir. Praise Thank the you. Lord, praise the Lord, praise the Lord. Thank you, brother. Brother Hallelujah, Jackson, hallelujah. జాస్మిన్ పేరు బ్రదర్, అన్న నేను చెప్పిన కదా ఆ ఫీల్డ్ దాని గురించి. ఆయన రెగ్యులర్ జాయిన్ అవుతాడు. వాళ్ళ మదర్ బాగలేదు, హాస్పిటల్ ఉంది. ఇట్లా జాయిన్ అయ్యి వచ్చి మాట్లాడమని చెప్పినా కానీ ఆయన మళ్ళీ నెట్ లేనట్టుంది. అన్న నెక్స్ట్ వీక్ నుంచి కంపల్సరీ. అన్న ఓకే 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 ఆయన నెంబర్ పంపుతాను మీకు, మీరు డైరెక్ట్ లింక్ పంపండి. అన్న ఓకే అన్న ఓకే 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 రైట్, థ్యాంక్ యూ. సరే అన్న, వందనాలు ప్రైజ్ లో వందనాలు. ప్రైజ్ లో. థ్యాంక్ యూ జీసస్. స్టాలిన్ గారు అయ్యా ప్రెసిడెంట్ గారు, అన్న స్టాన్లీ గారు అన్న ప్రేరణ అన్న, చెప్పండి అన్న. అన్న చార్లెస్ అయ్య గారికి, అలాగే స్టీవ్ అయ్య గారికి, మనోహర్ అయ్య గారికి వందనాలన్న. అన్న వందనాలు అలాగే అలానే మన గ్రూప్ లో ఉన్న సేవకులందరికీ కూడా వందనాలన్న. అన్న వందనాలు అన్న, రేపు మనోహర్ అయ్య గారి దగ్గరికి వెళ్తున్నాను. శనివారం ఆదివారం అక్కడ అయ్య గారి దగ్గర ఉంటాను. అన్న ఆదివారం నైట్ బయలుదేరి ఒరిస్సా వెళ్తున్నానన్న. ఒక టీం వెళ్తున్నాం అన్న ఒరిస్సా. అన్న ఆ ఆదివారం నైట్, సోమవారం, మంగళవారం, బుధవారం అక్కడ ఉంటామన్నా ప్రయాణం కోసం. అలాగే ప్రార్థన చేయండి అన్న. ఈ రోజు అయ్యగారు చెప్పిన వాక్యం చాలా బాగుందన్న. ఆ పేద విధవరాలు ఏమి తినడానికి కూడా ఏమి లేనప్పుడు, వారికి కూడా ఏమి లేనప్పుడు దేవుని సేవకుడికి ఇచ్చింది ఆమె. తద్వారా ఆ, తను కలిగి ఉన్నదంతా ముందర సేవకుడికి ఇచ్చిందన్న. తద్వారా తన దేవుడు ఆవిడని ఉన్నతగా ఆశీర్వదించాడు. చక్కగా తన అప్పులు తీర్చుకున్నది. తర్వాత ఆ కరువు కాలంలో కూడా చక్కగా పోషించబడింది. అలాగే మీకు కూడా అయ్యగారు చెప్పారు, ఒక మేక అని ఏమైనా ఉంటే మీరు లేని వాళ్ళకి ఇవ్వగలరా? అటువంటి మనస్తత్వం మీకు ఉందా? పేదలకి కనీసం కొత్త వస్త్రాలు కొని లేనప్పుడు పాత అని ఇవ్వగల అది సాక్రిఫైస్ ఆ మనసు ఉందని చక్కగా వాక్యం చాలా బాగా చెప్పారు అయ్యగారు. చాలా బాగుందన్న. లాస్ట్ వీక్ కూడా చాలా బాగా చెప్పారు. వారసులు ఎవరు అనే దానికి రోమపత్రిక 8:28 నుంచి చక్కగా అది కూడా నాకు చాలా బాగా నచ్చిందని. మనం మాట్లాడడానికి టైం లేక మాట్లాడదన్న. అలాగే రేపు శనివారం ఆదివారం అయ్యగారి దగ్గర ఉంటానన్నా, మనోహర్ అయ్యగారి దగ్గర. సువార్తకి వెళ్తామన్నా. అలాగే నేను ఆదివారం నైట్ బయలుదేరి వరుస వెళ్తున్నానన్నా. దానికోసం కూడా ప్రార్థన చేయండి అన్న. ఓకే అన్న, తప్పకుండా అన్న. దేవుడు మరి మీ ప్రయాణాలన్నింటిలో మీకు సహాయం చేసి మరి మీరు బహుబలంగా మరి అనేక ప్రాంతాల్లో మరి దేవుడు మిమ్మల్ని వాడుకోవాలని ప్రార్థన చేస్తున్నామన్నా. అయ్యగారితో చెప్తాను. బ్రదర్ స్టాన్లీ ఈజ్ టెలింగ్ అండ్ today's word is a great blessing for me, and last week also you tell about Romans 8. That is also very much blessed in my life, and I am not able to share about that because there is no time there is no time to share. So this day I have got a time to share. Thank you so much for sharing these wonderful messages last week and this week also. And he's asking a prayer request about tomorrow. He is going to Pastor Manohar's village, and along with him they are going to work in for Saturday and Sunday. He will stay with Manohar and work along with him in new villages, and he will go to another village in another state, Orissa. As a team, so please pray. God will use Brother Stanley and his team will be a great blessing in another state, Orissa, with another tribe, Warrior people. And please uphold this prayer need in your daily prayers. God will protect them and help them in their journeys and use them for the glory of God. Praise the Lord. Hallelujah. Thank you, Amen. Jesus. Hallelujah. Amen. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Amen. Praise the Lord, sir. Jai Masi ji. Praise the Lord, brother. Praise the Lord, brother. सर, आज वचन के द्वारा सर बहुत सी आशीषें मिली हैं। और जैसा कि सर तालपत्र की विधवा के बारे में ऐसा करके वचन बताया गया, मैं नोट डाउन कर रहा था सर। बहुत खुशी हुई उस वचन को सुनकर।
परमेश्वर इस वचन के जरिए हम सभी को बहुत ढेर सारी आशीष करे सर। और सर एक गवाही है, सर मैं मंगलवार की शाम में प्रार्थना के बाद में सर मैं एक गांव में जा रहा था प्रार्थना करने के लिए, नाइट प्रेयर। और जाते समय सर बहुत ज्यादा बारिश हो गई और बारिश में सर मैं भीग गया, और चूंकि मोबाइल भी भीग गई पूरी तरीके से। तो जब मैं दुकान पे गया मोबाइल दिखाने के लिए, तो वहाँ का जो मैकेनिक था, मोबाइल मैकेनिक, उसने बोला कि आपका मोबाइल अभी काम नहीं करेगा, अब आपको दूसरी मोबाइल लेनी पड़ेगी। लेकिन सर मैं बहुत निराश हो गया, और फिर मैं उसको बोला कि आप भैया देखिए, आप मोबाइल को देखिए, प्रभु इसको सही करेंगे। और फिर उसने मोबाइल को देखा और मेरी मोबाइल सर फिर से अच्छे तरीके से बन गई, और मेरी मोबाइल सर चलने लगी फिर से। और सर एक प्रेयर रिक्वेस्ट है, सर प्रार्थना करें कि हमारे यहाँ सर जो 7 फेलोशिप है सर, छोटे छोटे समूह में 10-15 लोग सर इकट्ठे होते हैं, उनको बैठने के लिए सर दरी और चटाई मैट की जरूरत है सर। और कुछ सर गीत की किताबों की जरूरत है, उसके लिए सर प्रार्थना करें कि प्रभु सर उस जरूरत की चीजों को, मैट को, चटाई को सर प्रोवाइड करें, ताकि सर ये बहुत क्या बोलते हैं, बहुत छोटे बिरादरी के लोग हैं सर, आदिवासी एरिया ऐसे तैसे लोग हैं, उनके पास में कोई भी संसाधन नहीं है सर। तो प्लीज प्रे एंड ग्लोरी ऑफ गॉड। थैंक यू सो मच। थैंक यू ब्रदर, थैंक यू। जरूर हम लोग प्रार्थना करेंगे, प्रभु आपका जो आश्चर्य कार्य किया है, अद्भुत कार्य किया है, और इसलिए मैं प्रभु को धन्यवाद कहता हूँ। और आपका कलीसिया में और क्या क्या ज़रूरत है, सारे ज़रूरत को प्रभु और आकाश का स्वर्ग भंडार खोल के आपका सारे ज़रूरतों को पूरा करेगा। प्रेज द लॉर्ड, हालेलुया। पास्टर सोनू कुमार इज टेलिंग and today I learned a wonderful word of God, and God speak to me through the word, and I learned many things from the widow's life, and I also submit my life like a widow, that same as like I have to give myself to God, and I want to help other people in my life. That is the thing I learned today. This is very much encouraged to me and blessed to me, and God is doing mighty miracles in my life, and last week I went to another village, and at the time I'm going, a great rain, mighty thunderstorm came, and I fully wet in that storm. That time I'm very much afraid, and in his pocket there is a mobile, and that mobile also went into the water, and that mobile also not working. That time he went into the technician, and he showed the mobile, and he told to him, and this mobile will not work like that. And that time he was very sad, and he prayed, and he prayed to God, God please give me my mobile back, like that he prayed, and I requested him, shopkeeper, again please check my mobile again, like that he requested him. But that time he repaired, and he told it will okay, it will give to you, like that he give, and he's praising God for that. God did a great miracle, and his mobile repaired again. Praise the Lord for that. Thank you so much for this wonderful miracle in my life, and also he's telling God is doing like many wonderful things in his life, and now he had a 7 house churches. In all 7 house churches there are some little needs, like buying of the song books, and for the buying of the carpets. That is a little needs he have, but he is waiting on God, and God will surely provide. He is able, he can provide everything, every need of his work, and he is looking to God, and in his time he will provide everything for the glory of God. Praise the Lord, hallelujah. Thank you Jesus, hallelujah. Thank you Jesus, आमीन, हालेलुया। hallelujah. Thank थैंक you यू सो Jesus. मच सर, थैंक Praise the यू। Lord, thank you Jesus, hallelujah, hallelujah. Thank you, Okay. hallelujah. Thank you Jesus. అన్నగారు ప్రైజ్ అన్నగారు అన్న వందనాలన్న, ప్రైజ్ లార్డ్. అన్న పేరు నేను పీటర్ మాట్లాడుతున్నా. అన్న చెప్పన్న పీటర్. ప్రైజ్ అన్న, ఇప్పుడు మా సీనియర్స్ లో ఇంటికి దర్శించడానికి వచ్చాము. చిన్న కూటమి జరుగుతుంది. మా పరిచర్య దేవుడు దీవించాడు. అప్పుడు సార్ వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దేవుడు దీవించాడు ఎక్కువ. నూతనంగా వస్తున్నారు చాలా మంది విశ్వాసులు.
ఆ తర్వాత మా విశ్వాసులు వీళ్ళు ఒక కుటుంబం, ఒక ఫ్యామిలీ. అమ్మ ఒకసారి ఇక్కడ చూడండి. కుటుంబాన్ని దర్శించడానికి వచ్చాం మేము. వీళ్ళు మనకప్పుడు మీరు వచ్చినప్పుడు, సార్ వచ్చినప్పుడు వీళ్ళు వచ్చారు అప్పుడు. ఆ రోజు సార్ను చూస్తే గుర్తుపడతారు. మేము కుటుంబ ప్రార్థనకు వచ్చాము. మా పాస్టమ్మ, సంఘస్థలాలు కల్పన, ఆమె కుమారుడు, చిన్న కుమారుడు శ్రీనివాస్ బ్రదర్. మంచి విశ్వాసులు, మంచి కుటుంబము. ప్రతి శుక్రవారము ఈ కుటుంబంలో ప్రార్థన ఉంటది. శ్రీనివాస్ బ్రదరు, కల్పన భార్యాభర్తలు, వాళ్ళకి 2 కుమారులు. వాళ్ళ కోసం ప్రార్థన చేయండి అన్న ఒక మాట. Okay. Pastor Peter is telling he's very much blessed after you visit his church in Hyderabad, and he's after you visiting his place and many believers coming to the church, and these sisters Srinivas Rao and Kalpana, they are inviting every Friday to their house and have a fasting prayer in their house, and now they are in the fasting prayer in brother Srinivas Rao and Kalpana's house, and this is a great blessing for all of us after your visit, and this time also and they are expecting to come again to their place, yes, to share the word of God. Yes sir, that is share the word of God in their church, and they are also very much blessed to the, and they are the Srinivas Rao and Kalpana is telling their heartful thanks to you for your great love for India, and coming to their church and sharing the God's word. Thank you so much sir. Amen. What is Srinivas and Kalpana? What is that? They are inviting them every Friday for the fasting prayer meeting in their house. Yes sir, this is their house, and please pray for Pastor brother Srinivas and Kalpana and their okay, that's the pastor's name and his wife. Yes sir, that is, they are inviting the pastor into their house. That is the believer's name. Yes, okay sir. Okay. Yes sir, Pastor Peter is working there. Pastor Peter, we went into their church in Hyderabad. At that time they are very much blessed through the word of God, and after that, after your visit, they are very much encouraged through the word of God. Yes sir. Praise the Lord. They are అన్న కుటుంబం కోసం ప్రార్థన చేపియండి. they are requesting to pray for their family, Srinivas Rao and Kalpana and their family. This is their family. వాళ్ళ బిజినెస్ ను దేవుడు దీవించి, వర్కింగ్ ను దేవుడు దీవించి ఆశీర్వదించేలాగా మంచి ఆరోగ్యం కొరకు, వాళ్ళ వర్క్ కొరకు. Please pray for their work, and God will bless their business also, and God will increase their business and have blessing in their works. Yes sir. Yes. And we have got to pray, because my wife is wanting to know why I'm not through. Yes sir. Please pray sir. Yes sir. Father, we love you and thank you for this time. Lord, you are wonderful to us. ప్రభువా, మరి ఈ సమయాన్ని నాయన నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారయ్యా, నీకు వందనాలు. Lord, I thank you that we could come together as brothers and sisters, growing in your word. మరి నాయన, మరి ఈ యొక్క నీ సహోదరులుగా నాయన నీ సన్నిధిలో చేరి నాయన నీ వాక్యంలో ఎదగడానికి మాకు ఇచ్చిన గొప్ప ధన్యతకే నీకు వందనాలు. I think that you love us so much that you teach us through the Holy Spirit. నాయన, మమ్మల్ని నీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నందుకు, మమ్మల్ని ప్రేరేపిస్తున్నందుకు నీకు వందనాలు. Lord, I pray for all these prayer requests this morning. I thank you for Abba, and that he is now expecting blessings and wants to give blessings. నాయన మరి ఈరోజు అబ్బా గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. మరి ఆయన నీ దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకుని ఇతరులను కూడా ఆశీర్వదించాలని ఆశపడుతుండగా అతను మీరు ఆశీర్వదించమని మనవి చేసుకుంటున్నాం. And as Manohar said, let us give away the best, not the worst. మనోహర్ గారు అయితే మరి మనం మంచిదాన్ని ఇద్దాం, మరి పాత వాటిని కాదు కొత్త వాటిని ఇద్దాం అనేటువంటి నిర్ణయాన్ని మరి సహోదరునికి ఇచ్చినందుకు నీకు వందనాలు. And we thank you for Praveen, who wants to support more widows and orphans.
నాయన మరి అలాగే మరి ప్రవీణ్ గారు మరి ఇంతకు ముందు చేసినటువంటి విధంగానే పేదలైనటువంటి వారికి, విధవరాలైనటువంటి వారికి, అనాథలైనటువంటి వారికి తను సహాయం చేయాలని నిర్ణయం తీసుకున్నందుకు నీకు వందనాలు. And for Sister Stravali that has Satan just attacking her and attacking her, Lord, give her another opportunity for salvation and healing. ప్రభా సహోదరి శ్రీవల్లి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం నాయన. ఆ బిడ్డ ఉద్రేకంలో నాయన చేసినటువంటి ఆ తప్పిదాన్ని నుంచి నాయన బిడ్డను క్షమించి మరొక అవకాశాన్ని మీరు ఆ బిడ్డకి ఇచ్చి మరొక జీవితాన్ని మీరు ఇచ్చి నాయన మరి మీరే స్వస్థపరిచి రక్షణ అనుభవాన్ని నాయన మీరు ఆ బిడ్డకు అనుగ్రహించమని మనం చేస్తూ ఉన్నాం. We thank you for healing Amos's mother Esther and for healing his hand. నాయన అలాగే ఆమోస్ గారి యొక్క తల్లి గారు ఎస్తేర్ గారు నాయన స్వస్థపరిచినందుకు నీకు వందనాలు నాయన. అలాగే ఆయన హస్తంలో నాయన మరి చేతిలో ఉన్నటువంటి నొప్పి నుంచి మీరు విడుదల అనుగ్రహించినందుకు నీకు వందనాలు. And for Pravala that she will be able to have children, Lord bless her. నాయన మరి ఆ సహోదరి ప్రవల్లా గారి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం నాయన. బిడ్డకు నాయన మరి మీరు ఆ యొక్క సంతానాన్ని మీరు అనుగ్రహించబోతున్నందుకు నీకు వందనాలు. Lord, we thank you for Swanee joining the meeting today, and we pray for her health, her family's health, and the ministry. నాయన అలాగే సహోదరి నూతనంగా జాయిన్ అయినటువంటి స్వరాణి గారి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. నా బిడ్డ నాయన మరి చేస్తున్నటువంటి పరిచర్యను మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. మరి ఆ యొక్క సంపూర్ణమైన ఆరోగ్యాన్ని నా బిడ్డకు అనుగ్రహించి నీ సేవలో ముందుకు సాగిపోయే విధంగా కార్యాలు జరిగించండి. And for this tribal area, and as Amos will go and his team to do ministry in the Kisan area. నాయన మరి సహోదరుడు కిసాన్ గారు ఆయన ప్రాంతంలో నాయన అడవి ప్రాంతంలో నాయన ఆమోస్ గారు నాయన మరి టీంతో వెళ్ళి పనిచేయాలని ఆశపడుతూ ఉంటుండగా నాయన మీరే ఆ బిడ్డల్ని మరి అభిషేకించి వాడుకోమని మనవి చేసుకుంటున్నాం. Lord, I thank you that Stanley is going to be with Manahor for the next couple of days for new villages in Orissa. నాయన అలాగే స్టాన్లీ గారు నాయన మనోహర్ గారితో కలిసి 2 రోజులు నాయన మరి వారితో అనేక నూతనమైన గ్రామాలకి అలాగే ఒరిస్సాలో ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా వారు వెళ్తూ ఉంటుండగా నాయన మీ ఆత్మ మీ సన్నిధి వారితో మీరు పంపించమని మనవి చేసుకుంటున్నాం. And Lord, we know you're a miracle working God because you healed, repaired Soner's phone. మరి మీరు ఎంతో అద్భుత కార్యాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు అని మాకు గుర్తించామయ్యా నాయన. మరి మా శరీర సంబంధంగా మా ఆరోగ్యము పరంగా మాత్రమే కాకుండా మా ఆత్మలను కూడా మీరు శుద్ధి చేయగలరు, సక్రపరచగలరు అనేటువంటిది మేము తెలుసుకున్నాం. You are concerned about all of our needs, no matter how small or how insignificant. నాయన మాకున్నటువంటి ప్రతి అవసరతలు నాయన మీరు ఎరిగి ఉన్నటువంటి దేవుడు. అవి చిన్నవైనా పెద్దవైనా అవి ఆ యొక్క ఎంతో మరి అవసరం కాకపోయినా వాటన్నిటిని కూడా మీరు ఎరిగి ఉన్న దేవుడు. And for Soner in the 7 house churches for songbooks and rugs. నాయన అలాగే సోను గారు నాయన ఉన్నటువంటి ఆ 7 సంఘాల్లో నాయన మరి ఆ యొక్క ఆ పాటల పుస్తకాలు నాయన అలాగే ఆ యొక్క కార్పెట్ల కొరకు ప్రార్థన చేస్తుండగా మీరు కార్యాలు జరిగించండి. Lord, I thank you for this family, Srinivasas and Kalapana. నాయన మరి శ్రీనివాస్ గారు అలాగే కల్పన గారు యొక్క కుటుంబం కొరకు నాయన నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. For inviting Pastor Peter to have meetings, prayer meetings and fasting in their home. నాయన మరి పాస్టర్ పీటర్ గారిని నాయన ప్రతి వారము ప్రతి శుక్రవారము నాయన వారి గృహంలోకి ఆహ్వానించి నాయన ఉపవాస ప్రార్థనలు నాయన వారు చేస్తుండగా వారికి రావాల్సిన దీవెనలు వారికి అనుగ్రహించండి. And I lift all them and everyone up today for your blessings, Lord, for your wisdom and your guidance and your insight. నాయన మరి ప్రతి సహోదరుడు సహోదరి నాయన మరి వారమంతా కూడా నాయన మరి వారు నాయన మరి నీ హస్తాలకు వారిని సమర్పిస్తా ఉన్నావు. నీ జ్ఞానముతో నీ యొక్క నాయన మరి ఆ యొక్క వాక్యముతో వారిని నింపి నీ చేయి పట్టి నడిపించమని మనవి చేసుకుంటున్నాం. And we pray for Brother Andy as he works hard and he helps and he comes and he's available. Thank you, Lord, for Andy. నాయన మరి సహోదరు యాండీ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. ఆయన ఎంతగానో కష్టపడి పనిచేస్తూ మరి తనకు ఉన్నటువంటి ఆ కొంచెం సమయంలోనే మా మధ్యలోనికి వచ్చి దేవుని వాక్యాన్ని అందజేయడానికి ఆ బిడ్డకి ఇచ్చిన మంచి మనసు కొరకు నీకు వందనాలు. ఆ బిడ్డకి రావాల్సిన దీవెనల ఆశీర్వాదాలు ఆ బిడ్డకు అనుగ్రహించండి. Lord, you were so good to us. You love us so much. You called us to be your children.
నాయన మరి మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నందుకు, నాయన మమ్మల్ని ఎన్నుకున్నందుకు, నాయన మమ్మల్ని నీ బిడ్డలుగా నాయన మమ్మల్ని పిలుచుకున్నందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. Lord, I just ask that you will continue to bless us and guide us. In Jesus' name we pray. Amen. నాయన మమ్మల్ని నాయన ఇంకను నాయన మీరు నాయన మంచి నాయన నీ యొక్క నాయన మరి ప్రేమలో ఎదిగింపచేసి నీ కొరకు ఎదురు చూసేవారిగా, నీ యొక్క చిత్తంలో నడిచేవారిగా మమ్మల్ని అందరినీ కూడా మీరే నడిపించి వాడుకుని మహిమ పొందమని యేసునామని ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Thank you. Amen. Thank you, sir. Thank you, sir. Praise the Lord, sir. Amen. Thank you so much, sir. I will see you next week. Amen. Thank you, sir. Okay. Thank you, sir. Bye-bye. Bye, sir.